హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. సో డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ అన్నీ ఇవ్వబడ్డాయి. సో వీటిని మీరు యూజ్ చేసుకోండి, ఫర్దర్గా మీ ప్రిపరేషన్లో మంచిగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనము జాగ్రఫీ క్లాస్ మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఆల్రెడీ మనము ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నామని అనౌన్స్ చేశాము. ఈ ఆన్లైన్ క్లాసులకు సంబంధించినటువంటి ఫీజు ఏదైతే గతంలో మనము 2000 అనుకున్నామో ఇది తీసేసి అతి తక్కువ ప్రైస్లో మనకి 700 రూపాయలకి ఇస్తున్నామని చెప్పుకున్నాం. చాలామంది రిజిస్టర్ అవుతూ ఉన్నారు, మనీ కూడా పేమెంట్ చేస్తూ ఉన్నారు. సో మనకి తక్కువ సీట్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ ఆఫర్ వచ్చరికి ఈ 700 అనేది మనకి 200 మెంబర్స్ వరకే ఉంటుంది. కేవలం ఒక వారం మాత్రమే ఉంటుందని చెప్పుకున్నాం. మనకి నిన్నటి నుంచి ఆఫర్ స్టార్ట్ అయింది. నిన్నంటే మనకి థర్స్డే నుంచి స్టార్ట్ అయింది కదా. ఈ థర్స్డే నుంచి నెక్స్ట్ థర్స్డే వరకు మాత్రమే ఆఫర్ మాత్రమే ఉంటుంది. నిన్నంటే 10th అనమాట. 10th నుంచి మనకి 1 వీక్ 17th వరకు మాత్రమే ఉంటుంది. రైట్, ఇక మనకి స్పెషల్ ఏమని చెప్పుకున్నామంటే ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. చాప్టర్ వారీగా ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటే మనకి అనలిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ తర్వాత అప్లికేషన్స్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత చాప్టర్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పేపర్ నేనే తయారు చేస్తాను. సో గతంలో మన ఇన్స్టిట్యూట్లో కూడా పేపర్ కండక్ట్ చేసి మనం ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళం. లెవెల్ 1 లెవెల్ 2 అని చెప్పేసి అలానే పెట్టేవాళ్ళం. ఇది మన కోర్సుకు సంబంధించిన వివరాలు. సో ఇంకా ఎవరైనా మీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు హాయ్ చెప్పి మేము పలానిది జాయిన్ అవుతున్నామని మీరు చెప్తే మీకు అన్నీ కూడా పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. కొంతమంది పాలిటీ కూడా 2 కంబైన్ జాయిన్ అవుతున్నారు, చాలా సంతోషం. సో పాలిటీకి మనం 1500 ఇస్తూ ఉన్నాం. అది మనకి October 1 నుంచి క్లాసెస్ అనేవి మనం ఫస్ట్ వీక్లో క్లాస్ అనేవి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. ఇది మన కోర్సుకు సంబంధించిన అంశాలు. ఇక రైట్, మనకి సబ్జెక్టుకి సంబంధించి మనం ఎంటర్ అవుతా ఉన్నాం. ఫస్ట్ చాప్టర్ ఇది. సో అందరికీ యాక్చువల్గా పెయిడ్ కోర్స్ చాప్టర్ ఇది యాక్చువల్గా ఇది, కాకపోతే అందరికీ తెలియాలి కాబట్టి అందరికి చూస్తున్నారు, అందుకని మనం పెడతా ఉన్నాం. సో మనం తీసుకున్నటువంటి సోర్స్ ఏంటి సార్ అంటే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకుంటా ఉంటాం. తర్వాత మనకి జీసీ లియాంగ్ అంటారు, గో చాంగ్ లియాంగ్ అంటారు, వరల్డ్ జాగ్రఫీ టచ్ చేస్తాం మనం. తర్వాత వచ్చరికి డిఆర్ కుల్లర్ అని చెప్పేసి యూపీఎస్సీకి సంబంధించింది, ఇది మెయిన్స్కి ఉంటుంది. ఇవి సివిల్స్ ఫ్యాకల్టీ ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఈ బుక్స్ రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత వచ్చరికి మజీద్ హుస్సేన్, ఇది కూడా యూపీఎస్సీకి సంబంధించిన బుక్స్. ఈ బుక్స్ని రిఫర్ చేసుకుంటూ మనకి తెలంగాణలో, సో తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంకొంచెం మంచి బుక్స్ ఏమైనా ఉన్నట్లయితే దాని బేసిస్కి చెప్పుకుంటాం. మోస్ట్ ఆఫ్ అంతా కూడా మనకి స్టాండర్డైజ్ బుక్స్ నుంచి మనం తీసుకొని చెప్తూ ఉంటాం. సో ఇది మనకి ఇప్పుడు మనం ఇండియన్ జాగ్రఫీ నేను ఏం చెప్తానంటానికి ఇదొక బేస్, మనకి రిఫరెన్స్ బుక్స్గా ఇక రైట్, మనము జాగ్రఫీ ఎలా చెప్తాం సార్ అంటే జాగ్రఫీ త్రూ మ్యాప్స్. సో ఒక మ్యాప్ తీసుకొని మ్యాప్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం స్టడీ చేద్దాం. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లే స్టోర్కి వెళ్తే జాగ్రఫీ క్లాసెస్ అని ఉంటాయి, దాంట్లో చూస్తే చాలా వీడియోస్ పెట్టాను నేను, మీరు చూడొచ్చు. మీరు ఇంకా అడిషనల్గా జాగ్రఫీ సార్ ఎలా చెప్తారు అన్నది మీకు డౌట్గా ఏమైనా ఉన్నట్లయితే చూడొచ్చు కొత్త వాళ్ళు. సో పాత పిల్లలు ఎలాగ మనల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళందరూ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కూడా. ఇక నెక్స్ట్ వచ్చరికి ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ చెప్పుకుందాం. ఫస్ట్ చాప్టర్ చాలా పెద్ద చాప్టర్, చాలా అంశాలు దీని గురించి నేను డీటెయిల్గా మాట్లాడుతున్నాను. ఇక ఫస్ట్ చాప్టర్ వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఈ చాప్టర్కి నేమ్ మనకి ఫస్ట్ చాప్టర్ ఇదనమాట. సో లొకేషన్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా అంటారు. భారతదేశ ఉనికి విస్తరణ, భారతదేశానికి సంబంధించినటువంటి లొకేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఎలా ఎక్స్టెంట్ అయింది అంటే అన్ని ప్రాంతాలకు ఎలా విస్తరించింది అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ చాప్టర్లో నేను ఏం చేస్తానంటే ప్రతి చాప్టర్కి కూడా ఇంట్రడక్షన్ ఇలా చెప్తూ ఉంటాను. సో నేను ఏ బుక్స్ కూడా రిఫర్ చేస్తాను ఈ చాప్టర్కి కూడా నేను చెప్తాను, ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది మీకు చదువుకోవడానికి. ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి అంటారు, కానీ పాపం ఏ బుక్ చదవాలో కూడా తెలియదు వాళ్ళకి. సో మనకి ఏముంటుంది సార్ అంటే ఈ చాప్టర్లో ప్రధానంగా ఎక్కువగా అంశాలు మనకు వస్తూ ఉంటాయి. అంటే జీకే ఓరియంటెడ్ క్వశ్చన్స్ మనం టచ్ చేస్తాం. ఇక్కడ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా టాపిక్స్ ఉంటాయి మనకి. తర్వాత నేను కరెంట్ అఫైర్స్కి ఏం తీసుకుంటాను సార్ అంటే యూపీఎస్సీ తీసుకుంటాను, పిఏబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నేను తీసుకొని చెప్తా ఉంటాను. సో యూపీఎస్సీ బైజూస్ వాళ్ళు కానీ, దృష్టి కానీ, విజన్ ఐఏఎస్ కానీ, సో నేను 4-5 మ్యాగజైన్స్ రిఫర్ చేసి నాకు ఏది బెస్ట్ అనుకుంటే దాంట్లో నేను తీసుకొని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. గతంలో మీరు చూసుకోవచ్చు, నేను రిఫరెన్స్ కూడా ఇస్తా ఉన్నాను నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అనేది. తర్వాత కరెంట్ ఇష్యూస్ అనగానే మనకి ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ ఉంటాయి, మనకి చైనాకి, తర్వాత మనకి పాకిస్తాన్కి డిస్ప్యూట్స్ ఉన్న వివాదాలు, దాన్ని కూడా టచ్ చేసుకుంటాం మనం.
తర్వాత వచ్చరికి మనకి రీసెంట్గా మనకి చైనాకు మనకు జరుగుతున్నటువంటి గాల్వాన్ వ్యాలీ డిస్ప్యూట్స్ కూడా చాలా డీటెయిల్డ్గా మనము హిస్టారికల్ నుంచి మనం 1962 వార్ అంతకన్నా ముందు నుంచి కూడా మన బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా డీటెయిల్గా మనం సమ్మరైజ్ చేస్తాం అనమాట. ఇక వరల్డ్ జాగ్రఫీ కూడా మనం ఇక్కడ టచ్ చేస్తాం, ఎందుకంటే ఈ ఉనికి అన్నప్పుడు మనకి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ మనం చెప్పుకోవాలి, అక్షాంశాలు రేఖాంశాలు. సో దానివల్ల మనకి నేను తీసుకున్నటువంటి బుక్స్ ఈ చాప్టర్ మొత్తానికి ఏంటి సార్ అంటే రెఫరెన్స్ వచ్చరికి నెంబర్ 1 ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి 9th క్లాస్ బుక్. సో మీరు ఎన్సీఆర్టీ ప్రిపేర్ అవ్వబోతున్నటువంటి వాళ్ళు చూడండి ఒకసారి. ఎన్సీఆర్టీ మనం 9th క్లాస్లో నుంచి ఇండియా నుంచి మనం తీసుకుంటూ ఉంటాం. తర్వాత వచ్చరికి 6th క్లాస్లో మనకి వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది. వరల్డ్ జాగ్రఫీలో లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అన్నీ ఉంటాయి. సో ఇవి మనకి స్టాండర్డ్ బుక్స్ అనమాట. దాంతోపాటు మనకి డిఆర్ కుల్లర్ కూడా నేను టచ్ చేస్తాను, డిఆర్ కుల్లర్. సో డిఆర్ కుల్లర్ టచ్ చేస్తాను, మజీద్ హుస్సేన్ కూడా నేను టచ్ చేస్తాను, మజీద్ హుస్సేన్ గారిది టచ్ చేస్తాం. తర్వాత ఎలాగా యూపీఎస్సీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ తీసుకుంటూ, సో ఈనాడు పేపర్లో వచ్చిన ఇండియా చైనాకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ సంబంధించిన స్టోరీస్ ఇవన్నీ తీసుకొని ఎలాబరేట్గా నిదానంగా స్లోగా చెప్పుకుంటాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో మనకి ఎక్కువ చెప్పుకుంటే మనకి చూసేవాళ్ళు కొంచెం బోర్గా ఫీల్ అవుతారని ఎక్కడ అవసరమో సబ్జెక్ట్ అక్కడ ఇచ్చుకుంటూ కరెంట్ అఫైర్ని చెప్పుకుంటూ అలా వెళ్ళిపోయాము. ఇక్కడ అలా ఉండదు మన క్లాస్ అంతా కూడా. సో సాలిడ్గా మన పిల్లలు క్లాస్లో నేర్చుకునే విధంగా మనం ప్లాన్ చేస్తాం. దట్ ఈస్ ద స్పెషాలిటీస్ ఆఫ్ ది స్టార్ ఇండియా అకాడమీ. సో మనకి ఈ క్లాస్ చెప్తాను కాబట్టి మీరు ఒకసారి 9th క్లాస్ 6th క్లాస్ ఈ బుక్స్ కనుక రిఫర్ చేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా మీకు ప్రింటెడ్గా కూడా మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి భారతదేశానికి లొకేషన్ చెప్పుకునే ముందు భారతదేశానికి ఏమేం పేర్లు ఉన్నాయి సార్. సో నేమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ, మన దేశానికి ఉన్నటువంటి పేర్లు ఏమున్నాయి అంటానికి ఒక చిన్న ఇంట్రడక్షన్ అని మనం తీసుకోవాలి. ఎందుకంటే యూపీఎస్సీ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినా, తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్స్ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మన దేశానికి సంబంధించి ఏమైనా చెప్పండి అంటే మనం ఏం చెప్పలేదనుకోండి మనకి మార్క్స్ అనేవి పోతూ ఉంటాయి. సో కాబట్టి మన దేశానికి పేర్లు ఏంటి అని మనం తీసుకుంటున్నప్పుడు పురాణాల ప్రకారం మన దేశాన్ని అకార్డింగ్ టు ది పురాణాలు రైట్. సో స్లోగా నిదానంగా వెళ్ళిపోతాను, మీరేం వరియాల్సిన పని లేదు ఇంకా. సో పురాణాల ప్రకారం మనం తీసుకుంటా ఉన్నప్పుడు భారతదేశాన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే, మన దేశం ఇప్పుడున్న దేశాన్ని జంబూ ద్వీపము అని పిలిచారనమాట. మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని జంబూ ద్వీపం అని పిలుస్తారనమాట. సో ఇంగ్లీష్లో మనం ఏమంటారంటే జంబూ ద్వీప అని పిలుస్తారనమాట. ఇంగ్లీష్లో జంబూ ద్వీప. నేను బైలింగ్వల్ ఇస్తాను కాబట్టి అస్సలు ప్రాబ్లం రాదు మీకు. ఇంకా ఈరోజు మనకున్నటువంటి భారతదేశమే కాకుండా మిగతా చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి ఏమని పిలిచేవాళ్ళం సార్ అంటే జంబూ ద్వీప అని చెప్పేసి పిలుచుకునేవాళ్ళు అనమాట. సో జంబూ ద్వీప అంటే ఏంటి సార్ అంటే, ఎందుకని జంబూ అని పేరు పెట్టారు, ఇంకొక పేరు పెట్టచ్చుగా సార్ అంటే, ప్రధానంగా జంబూ అంటే అర్థం ఏంటంటే నేరేడు వృక్షాలు, నేరేడు పండ్లు అనమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో బ్లాక్ బెర్రీస్ అంటారనమాట. బ్లాక్ బెర్రీస్, నేరేడు వృక్షాలు. ఎక్కడైతే నేరేడు వృక్షాలు పెరుగుతూ ఉన్నాయో దాన్ని మనం ఏమంటున్నామంటే జంబూ ద్వీపం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం. అది కారణం అనమాట. మనం జంబూ ద్వీపం అని పిలవడానికి కారణం ఏంటంటే ఆ ప్రదేశంలో నేరేడు వృక్షాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి పురాణాల ప్రకారం మన దేశాన్ని జంబూ ద్వీపము అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అయితే ఈ పురాణాల ప్రకారంతో పాటు ఇంకా మనకి దీనికి ఏమైనా చెప్తారా సార్ అంటే, ఇంకొక పేరు కూడా మనకి ఈ జంబూ ద్వీపం అనేది ఇంకొక భాగంలో కూడా మనకి ఇంకొక లిటరేచర్లో కూడా మనము చూడొచ్చు. అదేంటంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బుద్ధుడు పుట్టక పూర్వము రాసినటువంటి పుస్తకాలను ఏమంటాం సార్ అంటే జాతక కథలు అంటారు, జాతకాస్ అంటారు. ఇంగ్లీష్లో జాతకాస్ అంటారు అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి గ్రూప్ 2లో హిస్టరీ బిట్ అనమాట. బుద్ధుడు పుట్టక మునుపు ఇలాంటి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి పుడతాడు, ఎన్లైటన్మెంట్ తీసుకొస్తాడు, రాజకుటుంబంలో పుడతాడు అని చెప్పేసి ఆయన పుట్టకానికి ముందు ప్రిడిక్ట్ చేసినటువంటి పుస్తకాలని జాతక కథలు అంటారనమాట. సో అకార్డింగ్ టు ది జాతకాస్ అవర్ ఇండియా కాల్డ్ యాజ్ ఏ జంబూ ద్వీప్. అంటే 2 పాయింట్స్ అనమాట. పురాణాల ప్రకారం మనము జంబూ ద్వీపం అంటున్నాము, రెండవది జాతకాల ప్రకారం కూడా మనము జాతక కథలు. ఇది బౌద్ధ మతానికి చెందినటువంటి బుద్ధుని యొక్క పుట్టక మున్పే రాసినటువంటి పుస్తకాలు అనమాట. దీన్ని మనము జంబూ ద్వీపము అని చెప్పేసి పిలుస్తాం అనమాట. మీకు హిస్టరీలో ఇలాంటి క్వశ్చన్స్ పడటానికి అవకాశం ఉంటుంది. రెండవ పాయింట్ ఏం సార్ అంటే ఐతరేయ బ్రాహ్మణం అంటారనమాట. ఐతరేయ అంటారనమాట. ఐతరేయ బ్రాహ్మణ కాలు అంటారనమాట. మనకి హిస్టరీలో వస్తాయి ఇవన్నీ కూడా. ఎప్పుడైతే మనకి ఆర్యులు భారతదేశం మీద దండయాత్ర చేస్తారు, తొలివేద కాలము మలివేద కాలం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. మలివేద కాలంలో ఇవన్నీ మనకు రాయబడతా ఉంటాయి. ఐతరేయ బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణము, గోపద
శతపథ బ్రాహ్మణము, గోపద బ్రాహ్మణం అనేటువంటి ఇలా బ్రాహ్మణకాలు అనేవి రాస్తారు. భారతదేశంలో మనకి చరిత్రలో ఐతరేయ బ్రాహ్మణము మన భారతదేశాన్ని ఏమని చెప్తున్నారంటే భరత వర్ష అని చెప్పేసి పిలుస్తాను. భరత వర్ష. ఈరోజు మీకు ఏదైతే ఇమేజ్లో చూపిస్తున్నానో ఇదంతా కూడా, ఈ ప్రదేశం అంతా కూడా భరత వర్ష ప్రదేశంగా పిలుస్తూ వచ్చేవాళ్ళు. ఇదంతా కూడా భరత వర్ష. సార్ ఎందుకు భరత వర్ష అని పిలిచారు సార్ అంటే, ఈ భరతుడు అనేటువంటి రాజు పరిపాలన చేసినటువంటి ప్రాంతం. ఈ వర్డ్ను మనం కట్ చేద్దాం. భరత అంటే ఎవరు సార్ అంటే రాజు, కింగ్. వర్ష అంటే జియోగ్రాఫికల్ రీజన్ అనమాట. వర్ష మీన్స్ జియోగ్రాఫికల్ రీజన్ అనమాట. రీజియన్ అంట అంటే ఒక భౌగోళిక ప్రాంతంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎక్కడ భౌగోళిక ప్రాంతము? భరతుడు అనేటువంటి పేరు పెట్టినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు పరిపాలించినటువంటి భౌగోళిక ప్రాంతాన్ని భరత వర్ష అంటారు. భరత ప్లస్ వర్ష, భరత వర్ష అంటారు అనమాట. రైట్, ఇది పాయింట్. సార్ ఎవడు భరత వర్షుడు అంటే దుష్యంతుడు, శకుంతల అని చెప్పేసి మనకి చరిత్రలో మనం చదువుతాం. దుష్యంతుడు మరియు శకుంతల. ఈ దుష్యంతుడు మరియు శకుంతలకు పుట్టినటువంటి కుమారుడే ఆయన పేరు భరత వర్ష అనమాట. ఈ భరతుడు అనేటువంటి రాజు, ఎవరైతే భరతుడు అనేటువంటి రాజు ఉన్నాడో ఈ రాజు పరిపాలన చేసినటువంటి ప్రాంతాన్ని ఐతరేయ బ్రాహ్మణం ప్రకారము భరత వర్ష అంటున్నారు. 2 పాయింట్లు చెప్పాను ఇప్పుడు. ఒకటి జంబూ ద్వీపము, రెండోది భరత వర్ష. దీంట్లో బిట్లు ఎలా వస్తాయి అనేది మీకు చివరిలో చెప్తాను. తర్వాత చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ చివరిలో మీకు రీక్యాప్ చేస్తాను అనమాట. అప్పుడు ఇంకా బాగా గుర్తొస్తూ ఉంటుంది. మీకు కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీరేం వరియాల్సిన పని లేదు. ఇక మూడోది ఏంటి సార్ అంటే మన భారతదేశానికి ఏమని పిలుస్తున్నారంటే హిందుస్థాన్ అనే పేరుతో మనం పిలుస్తున్నారు. ఇక్కడ ఎవరు పిలిచారు సార్ హిందుస్థాన్ అంటే మనకి పర్షియన్స్, మనకి భారతదేశాన్ని పర్షియన్స్. ఈ భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయుల్లో మనకి గ్రీకులు, పర్షియన్స్ ఇలా వస్తారనమాట. సో పర్షియన్స్ భారతదేశాన్ని ఏమని పిలిచారంటే హిందుస్థాన్ అని చెప్పేసి పిలిచారు. నోట్, ఇక్కడ జీకే క్వశ్చన్ అంటే చూద్దాం మనం. సో పర్షియా అనేది పాత పేరు. ఈరోజు పర్షియాని కొత్తగా ఒక పేరుతో పిలుస్తున్నారు. ఏంటి సార్ అంటే అది ఇరాన్. సో ఇరాన్ యొక్క పాత పేరే మనకి పర్షియాన్గా చెప్పుకోవచ్చు. మరి ఇరాన్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి సార్ అంటే టెహరాన్. ఇరాన్ యొక్క క్యాపిటల్ సిటీ టెహరాన్. చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇరాన్, టెహరాన్, అదనమాట. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది నోట్ ఒకటి అనమాట. జీకే పాయింట్లో రెండోది ఏంటి సార్ ఇరాన్ అని చెప్తున్నారు కదా, మరి ఇరాక్ ఉంది కదా, ఇరాక్ యొక్కకి పాత పేరేంటి సార్ అంటే మనకి ఇరాక్కి మనం ఏమంటారంటే మెసపటోమియా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. మెసపటోమియా మనం చరిత్రలో చదువుతాం అనమాట. సింధు నాగరికతతో పాటు మెసపటోమియా నాగరికత అని, ఈజిప్టు నాగరికత అని చెప్పేసి చరిత్రలో మనం చదువుకుంటాం అనమాట. అలాగే ఇది మెసపటోమియా, దీని యొక్క పాత పేరు. సో మెసపటోమియాని మనము ఇరాక్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాము, టెహరాన్. ఇక మూడోది వచ్చరికి ఇంకో పాయింట్ ఏంటి సార్ అంటే మూడో పాయింట్ కరెంట్ అఫైర్ చెప్తాను. ఇప్పుడు మనకి ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహరాన్ అన్నారు కదా, మరి ఇరాక్ క్యాపిటల్ సిటీ ఏంటి సార్ అంటే బాగ్దాద్. సో ఇది ఇక్కడే మనకి ఒసామా బిన్ లాడెన్ని మనకి చంపినట్టుగా మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఇది బాగ్దాద్కి సంబంధించినటువంటి అంశం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చరికి మనం చూస్తూ ఉంటే ఇంకా ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. చబహర్ పోర్ట్ అని ఒకటి ఉన్నది అనమాట. చబహర్ పోర్ట్. ఇక ఇక్కడ ఇరాన్ గురించి చెప్పుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ కరెంట్ అఫైర్ చెప్పండి సార్ అంటే ఇరాన్ సంబంధించి ఇటీవల మనకి న్యూక్లియర్ డీల్ విషయంలో, అణు ఒప్పందం సంబంధించి న్యూక్లియర్ డీల్, సో అణు ఆయుధాలు తయారు చేస్తున్నారని చెప్పేసి ఏ దేశం మీద ఆంక్షలు విధించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఇరాన్ మీద ఆంక్షలు విధించింది, ఇరాక్ కాదు. తర్వాత వచ్చరికి రీసెంట్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులకు సంబంధించి ఏ దేశము చైనా దేశము ఏ దేశంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తూ ఉందంటే చైనా దేశము ఇరాన్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఏం జరిగిందంటే మన భారతదేశానికి తర్వాత ఇరాన్కు ఉన్నటువంటి చబహర్ పోర్ట్ అనమాట. చబహర్ పోర్ట్. సో ఈ చబహర్ పోర్ట్ అనేది మీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ చెప్తా ఉన్నప్పుడు చెప్తాను అనమాట. ఈ చబహర్ పోర్టు మనకి భారతదేశానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పోర్టు. ఎప్పుడైతే మనకి చైనా వాళ్ళని మనం యాప్స్ అన్నీ కూడా రద్దు చేసుకుంటూ వచ్చాము, తర్వాత వచ్చరికి గాల్వాన్ వ్యాలీలో చైనాకు సంబంధించినటువంటి గూడ్స్ కానీ మ్యానుఫ్యాక్చర్ కానీ మనం ఎప్పుడైతే చైనాని కట్టడి చేశామో, ఇక ఏం చేసింది సార్ అంటే చైనా చిన్నగా ఇరాన్ తోటి జాయిన్ అయింది. ఇరాన్తో జాయిన్ అవటం వల్ల ఇరాన్ ఏం చేసిందంటే మన దేశంతో ఒప్పందం చేసుకొని కట్టినటువంటి చబహర్ పోర్టుని వాళ్ళు రద్దు చేసుకున్నారు. సో ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూగా కరెంట్ అఫైర్గా చెప్పుకోవచ్చు.
జస్ట్ మీకు హింట్ ఇచ్చాను అంతే. సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ మనం మాట్లాడుకునేటప్పుడు అక్కడ చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి హిందుస్థాన్ అనే పేరు ఎందుకు పెట్టారు సార్, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. హిందుస్థాన్. సో జస్ట్ మనకి కరెంట్ జీకే క్వశ్చన్ ఎలా వస్తుందో చెప్పుకుంటూ వచ్చాం కదా. హిందుస్థాన్ అని ఎందుకు పేరు పెట్టారు, ఇంకో పేరు పెట్టచ్చు కదా అని మనం తీసుకుంటా ఉంటే, ప్రధానంగా ఈ వర్డ్ని మనం బ్రేక్ చేస్తూ ఉన్నప్పుడు హిందూ ప్లస్ స్థాన్ అనేటువంటి 2 ప్రదేశాలు ఉంటాయి. హిందూ అనేది ఏంటి సార్ అంటే సింధు నది పేరు మీదుగా వచ్చినటువంటి పేరు అనమాట. స్థాన్ అంటే ప్రాంతముగా మనం చెప్పుకోవచ్చు. ఎట్లా హిందుస్థాన్ అయినది సార్ భారతదేశాన్ని అంటే, చూడండి ఇది మనకి భారతదేశం మఠం అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రదేశంలో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది, ఇక్కడ మనకి పాకిస్తాన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ప్రదేశం ఉంటుంది కదా, ఇక్కడ ఈ ప్రదేశంలో మనకి సింధు నది అనేది ఇలా జన్మిస్తూ ఉంటుంది. బోకర్చ్ అనే ప్లేస్లో నుంచి ఇలా ప్రయాణం చేసుకుంటూ ఈ జమ్మూ కాశ్మీర్కి వచ్చి ఇలాగ పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ఇలాగా సింధు నది అనేది భారతదేశంలో నుంచి ఇలా పాకిస్తాన్కి వెళ్ళిపోయి అరేబియా సముద్రంలో మనకు కలుస్తూ ఉంటుంది. ఏ నది ఇది? సింధు నదిని. సింధు నదిని ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం సార్ అంటే ఇండస్ రివర్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాం. అయితే భారతదేశానికి విదేశీయులు ఎవరైనా దండయాత్ర చేయాలంటే ఈ ప్రాంతంలో మనకి హిమాలయ మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలోకి ఎవరు కూడా దండయాత్ర చేసేవాళ్ళు కాదు. ఈ ప్రదేశంలంతా కూడా సీ అనమాట, సముద్రాలు ఉంటాయి కాబట్టి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశంలో కూడా భారతదేశాన్ని ఎవరు దండయాత్ర చేసేవాళ్ళు కాదు. ఒకే ఒక మార్గం ఏంటి సార్ అంటే భూమార్గం అంటారు, ల్యాండ్ మాస్. సో ఇక్కడి నుంచి వచ్చి భారతదేశానికి దండయాత్ర చేయడానికి వచ్చేవాళ్ళు. సో మనకి గ్రీకులు అలానే వచ్చారు. మనకి ఆ గ్రీకుకు సంబంధించి మీకు హిస్టరీ లాస్ చెప్తారు అన్నమాట. ఇక్కడ అలెగ్జాండర్కి సంబంధించిన అంశాలను చెప్పుకుంటారు. తర్వాత మనకి పర్షియన్స్ సేమ్ ఇలాగే వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ ప్రదేశంలో వాళ్ళకి సింధు నది అనేది కనిపించింది. సింధు నది కనిపించగానే వాళ్ళు ఏం చేశారు సార్ అంటే ఒక్కసారిగా ఈ ప్రదేశంలోకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రదేశ వాళ్ళని ఈ సింధు నది పేరు మీదుగా వాళ్ళు ఏమన్నారంటే హిందుస్థాన్ అన్నారన్నమాట. రైట్. ఇక్కడ పాయింట్ ఏంటి సార్ అంటే హిందూ అనేది ఇక్కడ మతానికి సంబంధించింది కాదు, ఇది నదికి సంబంధించింది. ఈ సింధు నది లేకుంటే ఇండస్ రివర్ పేరు మీద ఈ ప్రదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ నది ఆ ప్రదేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కాబట్టి దీన్ని సింధు నది ప్రజలనే సింధు ప్రజలు లేకుంటా హిందుస్థాన్ అని చెప్పేసి పిలిచారు. ఇది ఒక కీ పాయింట్ అనమాట. నెక్స్ట్ తర్వాత నోట్ ఏంటి సార్ అంటే ఈ హిందుస్థాన్ అనేటువంటి వర్డ్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ప్రాచుర్యం ఇరాన్ వాళ్ళు ఈ వర్డ్ని పరిచయం చేస్తే దీన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఎవరంటే మనకి అరబ్బులు అంటారన్నమాట. ఎవరు పాయింట్లు అంటే అరబ్బులు వేరు, ఇరాన్ వాళ్ళు వేరు అనమాట. సో అరబ్బులు మనకి ఈ పదాన్ని హిందుస్థాన్ అనేటువంటి వర్డ్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇక్కడ కీ ఏంటి సార్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మన మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే హిందుస్థాన్కి లియే ఔర్ భారత్కి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. సో కాబట్టి హిందుస్థాన్ అనేటువంటి వర్డ్ అనేది మతానికి సంబంధించింది కాదు, అది నదికి సంబంధించింది. అది సింధు నది వల్ల వచ్చినటువంటి పేరు అంతే. అంతేకాని ఇది మతానికి సంబంధించింది కాదు. అది కూడా ప్రాచుర్యంలోకి తెచ్చింది మాత్రము అరబ్బులు అన్న అంశాన్ని మాత్రం మర్చిపో. ఇది మనకి హిందుస్థాన్ అనేటువంటి పదానికి సంబంధించిన పదం అనమాట. సార్ ఎలా సార్, ఇది సింధు నది కదా, ఇది సింధు నది. తర్వాత వచ్చరికి మీరు ఇండస్ రివర్ అన్నారు, దీన్ని ఎలా పలికారు హిందుస్థాన్ అని అంటే మీకు స్టోరీ చెప్తాను ఎలా పలికారు. ఒకటి సింధు నది లేకుంటే ఇండస్ రివరు పిలిస్తే సింధుస్థాన్ లేకుంటే ఇండస్థాన్ అన్నారు, కానీ హిందుస్థాన్ అని ఎందుకు అన్నారు? రైట్. వీళ్ళేంటి సార్ అంటే ఎస్ అనేటువంటి వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే హెచ్ఐగా ప్రొనౌన్స్ చేస్తారు. ఎస్ అనే వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు? హెచ్ఐ వర్డ్గా ప్రొనౌన్స్ చేస్తుంది. ఇంకా ఎన్డియు అనేది మనకి కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఒక పాయింట్ చెప్తాను, మా క్లాస్లో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. సో నా క్లాస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి పేరు ఏంటంటే రంగారావు అనమాట. వాడి పేరు ఏం పేరు? రంగారావు. సో మా క్లాస్లో రవి అని ఇంకొక అబ్బాయి ఉండేవాడు అనమాట. వాడు ఏమని పిలిచాడంటే ఈ అబ్బాయి రంగారావు అనే అబ్బాయిని ఒరే లంగాలావ్ అని పిలిచాను అనమాట. ఏం పేరు అనమాట? ఒరే లంగాలావ్. పాపం అమ్మాయిలందరూ ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి రంగారావు దగ్గరకు వచ్చి ఏంది రవి నిన్ను అందరూ అంటున్నారు లంగాలావ్ అంటున్నారంటే వాడి ప్రాబ్లం ఏంటి సార్ అంటే వాడికి నాలుక అనేది సరిగా తిరగదు. ఈ పర్షియన్స్ కూడా ఒక చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎస్ఐ అండ్ సింధు అనేటువంటి వర్డ్ని వీళ్ళు సరిగా పలకలేక హెచ్ఐగా పలికారు. ఎస్ఐ అనేటువంటి వర్డ్ను హెచ్ఐగా ప్రొనౌన్స్ చేయటం వల్ల సింధు కాస్త హిందూ అయినాది అనేది కొంతమంది చరిత్రకారుల యొక్క విధానం అనమాట. సో కాబట్టి దీన్ని బట్టి మనం దీన్ని సపోర్ట్ చేసి దీన్ని మనము అంగీకరించవచ్చు సంబంధించిన అంశం. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి భారతదేశానికి తర్వాత మనకి ఇండోయి అనే పేరుతో పిలిచారు. భారతదేశాన్ని ఇండోయి OI అనమాట. భారతదేశాన్ని ఇండోయి అని ఎవరు పిలిచారు సార్ అంటే
గ్రీకులు భారతదేశాన్ని ఇండోయిగా పిలిచారు. ఇండోయిగా పిలిచినటువంటి వాళ్ళు ఎవరంటే గ్రీకులు అనమాట. తర్వాత మనకి ప్రపంచంలో మనకి లాంగ్వేజ్ ఉంటాయి. ఈరోజు ఇంగ్లీష్ ఈజ్ ద ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనమాట. లాటిన్ అనేది అప్పట్లో ప్రపంచంలో మనకి ప్రపంచగాంచి ప్రసిద్ధి చెందినటువంటి భాషగా చెప్పుకోవచ్చు. లాటిన్ తర్వాత మనకి ఇంగ్లీష్ వస్తుంది. ప్రధానంగా మనకి సైంటిఫిక్ వర్డ్స్, ఎస్పెషల్లీ బయాలజీ వాళ్ళకి బాగా తెలుసు. ఈ ఈ సైంటిఫిక్స్ నేమ్స్ అన్నీ కూడా లాటిన్ వర్డ్స్లో ఉంటాయి, ఎందుకంటే అప్పుడు రాసినటువంటి లాంగ్వేజ్ లాటిన్ కాబట్టి. ఏ లాంగ్వేజ్లో భారతదేశాన్ని, లాటిన్ లాంగ్వేజ్లో భారతదేశాన్ని ఏమని పిలిచారు సార్ అంటే ఇండోయి, ద ల్యాండ్ ఆఫ్ ఇండస్ అనమాట. దీని అర్థం ఇండోయి అంటే అర్థం ఏంటంటే ద ల్యాండ్ ఆఫ్ ఇండస్. ఎక్కడైతే మనకి సింధు నది ప్రవహిస్తూ ఉందో ఆ సింధు నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి లేకుంటే జీవిస్తున్నటువంటి ప్రజలని చెప్పేసి లాటిన్ భాషలో కూడా మన భారతదేశాన్ని ఇండోయిగా చెప్పారు. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. సార్ బాగానే ఉంది, మొత్తానికి ఇండియా అని చెప్పేసి ఎవరు పిలిచారు సార్ అంటే ఫైనల్గా 17వ శతాబ్దంలో మనకి భారతదేశాన్ని మనకి ఇండియాగా ఎవరు పిలుస్తున్నారంటే బ్రిటిష్ వాళ్ళు దీన్ని పిలిచారనమాట. రైట్, చాలా గుర్తుపెట్టుకోండి. సో ఇండోయి అనేటువంటి పిలిచినటువంటి వాళ్ళు గ్రీకులు. తర్వాత ఫైనల్గా దీన్ని ఇండియాగా మనకి చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళుగా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఒకసారి మనం ఏమేమి పాయింట్ చెప్పుకుంటే రివైజ్ చేద్దాం. ఒకటేం చెప్పుకున్నామంటే జంబూ ద్వీపము అనే పాయింట్ చెప్పుకున్నాం. తర్వాత వచ్చరికి భరత వర్ష అనే పాయింట్ చెప్పుకున్నాం. తర్వాత హిందుస్థాన్ అనే పాయింట్ చెప్పుకున్నాము. చివరిలో ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకున్నామంటే ఇండోయి అనే వర్డ్ చెప్పుకున్నాము. చివరిగా ఇండియా అనే పేరు మనం చెప్పుకున్నాం. జస్ట్ అండర్స్టాండింగ్ క్వశ్చన్ అనమాట. జంబూ ద్వీపం అనేది మనకి ఎలా చెప్పుకున్నాం, మనము పురాణాల ప్రకారము, జాతక కథల ప్రకారం మనము చెప్పుకున్నాము. భరత వర్ష అనేటువంటిది పురాణాల ప్రకారమే, ఇది కూడా భరతుడు అనేటువంటి రాజు పరిపాలించాడు కాబట్టి. హిందుస్థాన్ అనేటువంటి వర్డ్ను మొట్టమొదటిసారిగా మనకి పరిచయం చేసిన వాళ్ళు ఎవరని చెప్పుకున్నాము, ఇరాన్ వాళ్ళు, పర్షియన్స్ అని చెప్పుకున్నాము. దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు సార్ అంటే అరబ్బులుగా మనం చెప్పుకోవచ్చు. ఇండోయిగా చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే గ్రీకులుగా చెప్పుకోవచ్చు. ఇండియా అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే మనకి బ్రిటిషర్స్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాగా షార్ట్కట్ నోట్స్ రాసుకోండి అని చెప్పేసి చాలామంది జాబ్స్ సాధించిన వాళ్ళు చెప్తారు. కారణం ఏంటి సార్ అంటే ఇట్లా రాసుకోవాలన్నమాట. సో నేను మొత్తం చాలా వరకు చెప్పాను కదా, దాన్ని నేను ఒక 1 మినిట్లో ఇలా రాసేసుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన భారతదేశానికి ఇంకొక ఏమైనా పేరున్నది సార్ అంటే భారత్ అని కూడా ఒక దేశం వాళ్ళు పిలుస్తూ ఉంటారు. మనం ఏం చెప్పుకుంటున్నాము, ఇండియా అని చెప్పేసి పిలుచుకుంటున్నాం. అఫీషియల్గా ఎలా పిలుస్తారు ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం దీన్ని ఇండియా అనే పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు కూడా భారత్ అనేటువంటి ఎవరు పిలుస్తారు సార్ అంటే మలేషియా ప్రజలు ఎవరైతే ఉన్నారు, మలేషియా. సో మలేషియా ప్రజలు మనకి భారతదేశానికి ఇటువైపున మనకి మలేషియా అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఇండోనేషియా ఐలాండ్స్ ఇక్కడ మలేషియా ఉంటుంది. ఈ మలేషియాకి వెస్ట్రన్ సైడ్లో మనకి ఇండియా కనిపిస్తుంది కాబట్టి మలేషియా లాంగ్వేజ్లో భారత్ అంటే అర్థమైందంటే పశ్చిమ ప్రాంతంలో ఉన్నది అనమాట. భారత్ అంటే వేర్ ద ల్యాండ్ ఈజ్ లొకేటెడ్ ది వెస్ట్రన్ సైడ్ ఆఫ్ ది మలేషియా. వేర్ ద ల్యాండ్ ఈజ్ లొకేటెడ్ వెస్ట్రన్ సైడ్ ఆఫ్ ది మలేషియా. మలేషియాకి వెస్ట్లో ఉన్న దాన్ని వాళ్ళు ఏమని పిలిచినారంటే వాళ్ళ ప్రదేశంలో వాళ్ళ లాంగ్వేజ్లో భారత్ అంటారనమాట. ఇక మనకి చైనా వాళ్ళు, తర్వాత జపాన్ వాళ్ళు కూడా మన దేశాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ఒక మంచి పేరుతో పిలుస్తారు. హెవెన్ అనే పదాన్ని వాడతారు అనమాట. హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అంటారనమాట. హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అంటారనమాట. సో హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అంటే మనకి ప్రపంచ మధ్య భాగానికి ఒక స్వర్గం లాంటిది అని చెప్పేసి మన భారతదేశాన్ని చెప్తూ ఉంటారు. ఎవరంటే చైనా భాషల్లోను, తర్వాత జపాన్ భాషలోను. రైట్, భారతదేశం మనం ఇప్పటివరకు పిలుచుకోలేదు. కేవలం మలేషియా వాళ్ళు మన దేశాన్ని భారత్ అని పిలుస్తూ ఉన్నారు. అది కూడా కారణం ఏంటంటే భారత్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ దేశానికి వెస్ట్ సైడ్లో లొకేట్ అయినటువంటి ల్యాండ్ అని దాని అర్థం. ఇక చైనా వాళ్ళని, జపాన్ వాళ్ళని తీసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ భాషలో మన దేశాన్ని ఏమని పిలిచేవాళ్ళంట హెవెన్ అంటారనమాట. సో హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. ప్రపంచ దేశాలకి సెంటర్గా ఉన్నటువంటి ఒక స్వర్గంగా దీన్ని వాళ్ళు పిలుస్తూ ఉండేవాళ్ళనమాట. రైట్, సో ఇదంతా కూడా మనకి బ్రిటిష్ వాళ్ళు రాకమునుపు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన దేశానికి పేర్లు ఏమున్నాయని చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే మన భారతదేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిందో అప్పుడు మన దేశం అనేది అఫీషియల్ దేశంగా మనకి మారిపోయిందనమాట. సో రాజ్యాంగం మనకు వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగ రచనా సంఘము, డ్రాఫ్టింగ్ కమిటీ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ భారత రాజ్యాంగాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఇంతకీ భారతదేశానికి ఏ పేరు పెట్టాలి అనేది చాలా డిబేట్ జరిగింది.
ఏం డిబేట్ జరిగింది సార్ అంటే, కొంతమంది ఏమంటున్నారంటే మన పురాణాల ప్రకారం జంబూ ద్వీపం అని పెట్టుకుందాం, సో భరతుడైనటువంటి గొప్ప రాజు ప్రకారం భారతదేశం అని పెట్టుకుందామని, లేదు కొంతమంది హిందుస్థాన్ అని పెట్టుకుందామని, కొంతమంది ఇండియా పెడదామని చెప్పేసి చాలా డిస్కషన్ జరిగిన తర్వాత ఫైనల్గా ఇంతకీ ఏం డిసైడ్ చేశారు సార్. ఇంకోటి, ఇన్ని పేర్లు చెప్పిన తర్వాత అఫీషియల్గా ఏ పేరుతో పిలుస్తూ ఉన్నారు అంటే, మనకు అఫీషియల్ ఏంటి సార్ అంటే ఈరోజు రాజ్యాంగం. రాజ్యాంగంలో ఏదైతే రాయబడింది అదే మనకు అధికారికమైనటువంటి పేరు. సో మనకి ఆర్టికల్స్ తెలుసు కదా. సో మొట్టమొదటి ఆర్టికల్లో భారతదేశం గురించి ఏమని రాశారంటే, ఇండియా దట్ ఈస్ భారత్, ఇంపార్టెంట్, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్, చాలా ఇంపార్టెంట్, షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్ అంటనమాట. సో సింపుల్ స్టేట్మెంట్, సింపుల్గా తెలుగులో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా సార్ అంటే చూడండి, సో ఇండియా అక్కడ పేరు రాసుకుందాం, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్ అంటే, సో భారతదేశం అంటే సారీ ఇండియా అంటే భారతదేశమే, అది రాష్ట్రాల కలయిక అంటారన్నమాట. యూనియన్ ఆఫ్ స్టేట్ అంటే రాష్ట్రాల కలయిక. ఇంతకు అఫీషియల్గా మన దేశానికి ఏమని పిలుస్తున్నాము, ఇండియా ఎవరో కాదు భారత్, ఇండియా దట్ ఈస్ ఎవరో కాదు భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్. చాలా ఇంపార్టెంట్ నోట్, పాలిటీ క్వశ్చన్ ఇక్కడ చెప్తాను రాసుకోండి. పాలిటీ క్వశ్చన్ ఏం సార్ అంటే, మన దేశం అనేది ఉమ్మడి రాష్ట్రాల కలయికతో ఏర్పడింది, యూనియన్ ఆఫ్ స్టేట్ అని నెంబర్ 1. నెంబర్ 2, ఇండియా ఈజ్ ద ఫెడరల్ కంట్రీ అంటారన్నమాట, ఇండియా ఈజ్ ద ఫెడరల్ కంట్రీ. సో భారతదేశం అనేది ఒక సమైక్య దేశము. తర్వాత భారతదేశం అనేది రాష్ట్రాల ఒప్పందం ప్రకారం ఏర్పడిందని 3 క్వశ్చన్స్ ఉంటాయి. జాగ్రత్త ఇక్కడ, భారతదేశం అనేది ఏమేం పేర్లు ఉన్నాయంటే, భారతదేశం ఎలా ఏర్పడిందంటే యూనియన్ ఆఫ్ స్టేట్, భారతదేశం ఎలా ఏర్పడిందంటే ఫెడరల్ కంట్రీ అని, భారతదేశం అనేది ఒప్పందం ప్రకారం ఏర్పడింది. క్రింది వాణిలో సరికానిది ఏంటిది చూడండి. ఇక్కడ ఆర్టికల్ 1 ప్రకారం ఇది ఆల్రెడీ మనకి కంపల్సరీగా రైట్ ఆన్సర్ అవుతుంది. ఫెడరల్ కంట్రీ అంటే ఫెడరల్ కంట్రీనే. నోట్, భారతదేశంలో ఫెడరల్ అంటే సమైక్య అనే పదం ఉన్నదా అంటే లేదు. ఎందుకు లేదు ఏంటనేది మనం పాలిటీలో చూద్దాం. భారతదేశం అనేది ఒప్పందం ప్రకారం ఏర్పడలేదు, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. క్రింది వాటిలో సరికానిదంటే ఇట్ ఈస్ నాట్ ఏ అగ్రిమెంట్. పాలిటీలో మనం డీటెయిల్కి వెళ్ళిన తర్వాత చూద్దాం అనమాట. ఇన్ని పేర్లు ఉన్నప్పుడు అఫీషియల్గా ఏమని పిలుస్తున్నాం, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్. ఇది మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి పేరు కాబట్టి అధికారిక పేరు ఏంటంటే ఇండియా, రైట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి భారతదేశానికి ఇంకోటి రాజ్యాంగం ప్రకారం అయిపోయింది కదా. మరి జోగ్రాఫర్స్ ఏమంటున్నారు సార్, భౌగోళిక అంశాలను బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు భారతదేశాన్ని ఏమంటామంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారు. ఇండియా కాదు, ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారనమాట. మీకు సిలబస్లో తీసుకుంటా ఉన్నప్పుడు ఇండియన్ సబ్ కాంటినెంట్ అని చెప్పేసి మీకు సిలబస్లు ఇస్తాడు. భారత ఉపఖండము అనే పేరుతో దీన్ని మనం చూడొచ్చు అనమాట. సార్ ఎందుకని భారత ఉపఖండం అనే పేరు పెట్టారు, ఇంకో పేరు పెట్టచ్చు కదా, రైట్. ఈ వర్డ్ని మనం బ్రేక్ చేద్దాం. సో ఇండియా అనేది ఏంటి సార్ అంటే పలకలు, ప్లేట్స్ అంటారనమాట. ఆస్ట్రేలియా ప్లేట్ అని, తర్వాత యూరేషియా ప్లేట్ అని, తర్వాత ఆఫ్రికన్ ప్లేట్ అని, ఇండియా ప్లేట్ అని చాలా పలకలు అనేవి ఉంటాయి. మీకు హిమాలయ పర్వతాలు చెప్తా ఉన్నప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్ థీరీస్ మీకు చెప్తాను. మీకు ఆల్ఫ్రెడ్ వెజనర్ గారి ఖండచలన సిద్ధాంతం అవన్నీ మనం చెప్పుకుంటాం. అంటే భారతదేశంలో మనకి ఒక పలక పేరేంటి సార్ అంటే భారత్, ఇండియన్ ప్లేట్ అంటారనమాట. యూరేషియా ప్లేటు ఇండియన్ ప్లేట్ అంటారు. సో మనకి సపోజ్ మనం చెప్పుకుంటా ఉన్నప్పుడు మనకి ఒకవేళ మనకి బిల్డింగ్ అనేది కట్టాలంటే ఏం చేస్తారు, మనకి బేస్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ బేస్మెంట్ ప్రకారం మనకి బిల్డింగ్ అనేది ఉంటుంది. అట్లనే మనకి కనిపిస్తున్నటువంటి భూమి పైకి ఇలా కనిపించినప్పుడు కూడా లోపల ఒక బేస్ ఉంటుంది. దాన్ని ఏమంటాం సార్ అంటే పలక అంటారన్నమాట. ఈ పలకల మీద మనకి ఈరోజు భూమి అనేది కనిపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ పలకలు మూవ్ అవటం వల్ల ఏదైనా ప్రాబ్లం రావటం వల్లనే మనకి సునామీలు, ఎర్త్ కేక్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ మన తర్వాత సెకండ్ చాప్టర్లో మీకు చెప్తాను. ఇక్కడ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇండియా అనే పేరు ఎందుకు పెట్టారు, ఇంకో పేరు పెట్టచ్చు కదంటే ఇండియన్ అనే ప్లేట్ భూభాగంలో ఈ భారత భూభాగం అనేది నివసించింది. సార్ సబ్ కాంటినెంట్ అంటారు, కాంటినెంట్ అంటే ఖండమని, సబ్ కాంటినెంట్ అంటే దానికన్నా తక్కువ. అంటే కలెక్టర్, సబ్ కలెక్టర్ అని చెప్పేసి మనం చెప్తాం. కలెక్టర్ అంటే అధికారాలు ఎక్కువగా ఉంటాయి, సబ్ కలెక్టర్ అంటే ఒకే ఎగ్జామ్ రాసేస్తారు కానీ కొంచెం పవర్ జూనియర్ అనమాట. అట్లనే భారత ఉపఖండం అని ఎందుకు పెట్టారు సార్ అంటే ఖండానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ పేరు ఏదైతే ఉందో ఈ భూభాగములు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఖండం అనగానే ఎత్తైన పర్వతాలనే మనకు కనిపించాలి, అప్పుడు దాన్ని మనం ఖండం అంటాము. పొడవైనటువంటి నదులు మనకు కనిపిస్తూ ఉంటాయి.
పెద్ద పెద్ద పీఠభూములు కనిపిస్తూ ఉంటాయి, అనేక మతాలు, అనేక భాషలు అనేది భిన్నత్వం అనేది మనకి కనిపిస్తాం. వీ కెన్ అబ్జర్వ్ ది డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ దెన్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది లార్జెస్ట్ మౌంటైన్స్ అండ్ లాంగెస్ట్ అండ్ దెన్ హైయెస్ట్ రివర్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అందువల్ల భారత ఉపఖండం అంటారు. ఇది మనకి డిఆర్ కుల్లర్ అనేటువంటి యూపీఎస్సీలో రాసినటువంటి స్టాండర్డ్ బుక్లో రాసినటువంటి ప్రదేశం. ఎందుకంటే ద ఇండియన్ సబ్ కాంటినెంట్ పొసెస్ ఆల్ ది కాంటినెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాడు అనమాట. సో ఖండానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా భారతదేశ భూభాగంలో ఏదైతే మనం తెలుసుకుంటూ ఉన్నామో భారత ఉపఖండం అని, ఈ భూభాగంలో మనకి ఉన్నాయా అంటే ఉన్నాయి. సో పొడవైన నదులు మనకి గంగా నది కనిపిస్తూ ఉంటుంది, దీపకల్ప నది పీఠభూమి అనేది కనిపిస్తూ ఉంటుంది, ఎత్తైన పర్వతాలు హిమాలయ పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. భారతదేశం అనేది అనేక మతాలకి, అనేక భాషలకి, అనేక కులాలకి నిలయమైనటువంటి ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా విభిన్నత ఖండాల్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఒక దేశంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల దీన్ని భారత ఉపఖండం అని చెప్పేసి మనము పిలుస్తూ ఉంటాము. రైట్. అయితే భారత ఉపఖండం అనేది మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయి ఉంటుంది సార్ అంటే ప్రధానంగా ఈ ప్రదేశంలో మనకి ఎవరుంటారంటే మనకి హిమాలయ పర్వతాలనే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. సో హిమాలయ పర్వతాలని మనకి ప్రదేశంలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత వచ్చరికి ఇక్కడ ఇండస్ రివర్ అనేది మనకి సింధు నది అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సింధు నది అంటే మనకి ఎగ్జాక్ట్గా మనం చెప్పుకోవాలంటే మనకి ఎక్కడుంది మనకి ఇండియన్ కాంటినెంట్ అంటే ఏషియన్ కాంటినెంట్ అని మనకు తెలుసు కదా, ఆసియా ఖండం అంటారు. ఇది ఆసియా ఖండంలో నార్త్ అని, సౌత్ అని, ఈస్ట్ అని, వెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏషియన్ కాంటినెంట్లో ఇది మొత్తం ఆసియా ఖండం అనుకుంటే ఆసియా ఖండంలో ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకి దక్షిణ భాగంలో ఉంటుంది మనకి. అంటే సో మనకి సబ్ కాంటినెంట్ లొకేషన్ ఎక్కడ అని మనం తీసుకుంటా ఉన్నప్పుడు సౌత్ ఏషియా రీజన్. సో దక్షిణ ఆసియా ఖండంలో భారత ఉపఖండం అనేది మనకి ఉన్నట్టుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా లొకేషన్. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెంట్ అయింది అని మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఫ్రమ్ హిమాలయ రీజన్స్, హిమాలయ పర్వతాల దగ్గర నుంచి, ఇక్కడ హిమాలయ పర్వతాల నుంచి కిందనున్నటువంటి ఇండస్ అని చెప్పిన తప్పనిది, ఇండస్ కాదు, ఇండియన్ ఓషన్ అనమాట. ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది ఎక్స్టెంట్ అయింది అని మనం తీసుకుంటా ఉన్నప్పుడు ప్రధానంగా మనకి హిమాలయ పర్వతాల నుంచి మనకి హిందూ మహాసముద్రం, రైట్, హిందూ మహాసముద్రం వరకు ఇది విస్తరించి ఉన్నది. ఈ క్వశ్చన్ అడిగాడు, ఇది క్వశ్చన్. సో వేర్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్ ఆఫ్ ది ఇండియా అంటే ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ది హిమాలయ రీజన్ టు ది సదరన్ పార్ట్ ఆఫ్ ది ఇండియా ఇస్ ద ఇండియన్ ఓషన్. ఇది దీనికి ఉన్నటువంటి ప్రదేశం. మొత్తము ఎంత ఎక్స్పాండ్ అయింది సార్ అంటే 4568 స్క్వేర్ కిలోమీటర్లు ఇది ఎక్స్పాండ్ అయినట్టుగా మనం చూసుకుంటూ ఉంటాం. ఇంత పెద్దది మనకి హిమాలయ, ఇది భారత ఉపఖండం అనేది. రైట్. ఎక్కడ ఉన్నది అన్నప్పుడు మనకి సదరన్ ఏషియా, దక్షిణాసియా ఖండంలో ఉన్నదని, తర్వాత హిమాలయ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్నది అని మనం చెప్పుకుంటా ఉన్నాం. అటువంటి దేశాల పేర్లు ఏమన్నా ఉన్నాయా చార్ చెప్పండి. రైట్. ఎక్కడి నుంచి విస్తరించి ఉన్నదని చెప్పుకున్నామంటే హిమాలయ ప్రదేశాలని చెప్పుకున్నాం కదా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిమాలయాల దగ్గర నుంచి, హిమాలయాలు మొదలుకొని మనకి కింద ఉన్నటువంటి హిందూ మహాసముద్రం వరకు విస్తరించి అని చెప్పి ఇది మనకి జనరల్గా. కొన్ని స్టాండర్డ్ బుక్స్లో ఏమని ఇచ్చాడు సార్ అంటే ఇదంతా కూడా మనకి బంగ్లాదేశ్ కదా, ఇది బంగ్లాదేశ్, ఇదంతా మనకి మయన్మార్ అని చెప్పేసి మనం పిలుస్తాం. దీన్ని మనము మయన్మార్ అంటారు, దీన్ని బర్మా అని పాత పేరుతో పిలుస్తారు అనమాట. మయన్మార్ బోర్డర్లో మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంటాయి సార్ అంటే అరక్యోనా మౌంటైన్స్ ఉంటారనమాట. అరక్యోనా మౌంటైన్స్, అరక్నియోమా పర్వతాలు అంటారన్నమాట. తెలుగులో అరక్నియోమా పర్వతాలు, ఇంగ్లీష్లో అరక్యోనా మౌంటైన్స్ అంటమాట. అరక్యోనా మౌంటైన్స్ వరకు ఎక్కడంటే ఇది ఈస్ట్లో. మరి వెస్ట్ని తీసుకుంటా ఉన్నప్పుడు ఎక్కడ కనిపిస్తూ ఉంది సార్ అంటే ఈ ప్రదేశంలో మనకి హిందూ కుష్ అనేటువంటి కొన్ని పర్వతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. హిందూ కుష్ మీకు సెకండ్ చాప్టర్లో చెప్తాను. హిందూ కుష్, హిందూ స్వరాజ్, సులేమాన్, కిర్తార్, ఇలా కొన్ని పర్వతాలు ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కడున్నాయి సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో మనకి హిందూ కుష్ అనేటువంటి పర్వతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈస్ట్లో మనకి అరక్యోనా మౌంటైన్స్ ఉంటాయి. అంటే మనకి ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్ అంటే నార్త్లో ఏమో హిమాలయ పర్వతాలు, సౌత్లో ఏమో మనకి ఇండస్, ఈస్ట్లో ఏమో అరక్నియామా మౌంటైన్స్, వెస్ట్లో ఏమో మనకి హిందూ కుష్ మౌంటైన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద సబ్ కాంటినెంట్ రీజియన్ అని చెప్పేసి ఇలాగా బోర్డర్స్ మీద క్వశ్చన్ అడడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇక రెండో క్వశ్చన్ తీసుకుంటా ఉన్నప్పుడు
భారత ఉపఖండములో ఉన్నటువంటి మొత్తము దేశాల సంఖ్య ఎంత అని గతంలో అడిగాడు. ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్, 8 క్వశ్చన్. సో హౌ మెనీ కంట్రీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే టోటల్ కంట్రీస్ ఆర్ ది 8 కంట్రీస్కి చెప్పుకోవచ్చు. నెంబర్ 1 మనకి 1 by 1 మనం చూద్దాం. ఈ ప్రదేశంలో మనకి ఎవరుంటారంటే హిమాలయ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ అయింది మనకి, హిమాలయ రీజన్ నుంచి ఇండియన్ ఓషన్కి కదా. హిమాలయాలు ఉన్న దేశాల పేర్లు ఏంటి సార్ అంటే ఇక్కడ నేపాల్ ఒక దేశంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశంలో మనకు ఒక భూటాన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక హిందూ మహాసముద్రంలోకి వస్తూ ఉన్నప్పుడు శ్రీలంక అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి మాల్దీవ్స్ అనే మనం ఇక్కడ చూడొచ్చు, మాల్దీవ్స్ అనే చూడొచ్చు. అంటే హిమాలయ రీజన్ నుంచి మనకి హిందూ మహాసముద్రం కన్నప్పుడు హిమాలయ రీజన్లో 2 ఉన్నాయి, హిందూ మహాసముద్రంలో 2 ఉన్నాయి. రైట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఏమున్నాయి సార్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తా ఉన్నప్పుడు ఎవరు వస్తారు మధ్యలో, భారతదేశం కూడా కౌంట్ చేయాలి కదా. ఇక్కడ తీసుకుందాం. నేపాల్ 1, భూటాన్ 2, భారత్ 3, శ్రీలంక 4, మాల్దీవ్స్ 5. ఇక నెక్స్ట్ వన్ మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ 6. పాకిస్తాన్ నుంచి విడిపోయి అంటే ఈస్ట్ పాకిస్తాన్ కాస్త పేరు మార్చబడి ఇప్పుడు బంగ్లాదేశ్గా పిలువబడుతున్నటువంటి దేశం ఒకటి, దట్ ఈస్ ద బంగ్లాదేశ్. సో 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు తర్వాత చెప్తాను అవన్నీ కూడా, ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ చెప్తున్నప్పుడు చెప్తాను. ఇటుపక్కేమో పాకిస్తాన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ రీజన్లో ఏమని చెప్పుకున్నాం, వెస్ట్లో ఎవరు ఉంటారని చెప్పుకున్నాము, హిందూ కుష్ అని చెప్పుకున్నాం. హిందూ కుష్ ఎక్కడున్నాయి మనకి, పాకిస్తాన్లోనా ఆఫ్ఘనిస్తాన్లో అంటే ఆఫ్ఘనిస్తాన్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్లో గతంలో అడిగాడు హిందూ కుష్ అనేటువంటి పర్వతాలు ఎక్కడున్నాయంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ఇది మనకు మయన్మార్లో మనకి రాదు, మయన్మార్ అనేది భారత ఉపఖండంలోకి రాదు. మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి 6, 1, 7 మొత్తం 8 దేశాలు వచ్చాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. రైట్. సో ఒక 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు ఇమేజ్ తీసుకుంటూ వస్తా ఉన్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అయితే ఈ ప్రదేశంలో ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి షార్క్ అనేటువంటి కాన్సెప్ట్ను మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి సార్ అంటే షార్క్ అంటే ఏంటి తీసుకుందాం, వర్డ్ని మనం కట్ చేద్దాం. ఎస్ఏ అంటే ఏంటి సార్ అంటే మనం చెప్పుకున్నాం ఏషియన్ కాంటినెంట్ అని చెప్పుకున్నాం. ఇదంతా కూడా ఏషియన్ కాంటినెంట్, ఇదంతా కూడా ఏషియన్ కాంటినెంట్, ఇదంతా రైట్, ఇదంతా ఏషియన్ కాంటినెంట్. ఏషియన్ కాంటినెంట్ ఎక్కడుంది మనకి, సౌత్ ఏషియాలో ఉంది. ఇది ఏషియాలో, ఇది ఈస్ట్ ఏషియా అంటాం, ఇది నార్త్ ఏషియా, ఆ తర్వాత ఇది వెస్ట్ ఏషియా. ఇక్కడ ఏం ఏషియా అంటారు, సౌత్ ఏషియా. ఎస్ఏ అంటే అర్థం ఏంటి సార్ అంటే సౌత్ ఏషియా, ఇది పాయింట్. ఎస్ఏ అంటే సౌత్ ఏషియన్. ఏ అంటే ఏమవుతున్నాయి, సౌత్ ఏషియాలో చాలా కంట్రీస్ అవుతున్నాయి, ఏమవుతున్నాయి ఇవన్నీ కూడా అసోసియేట్ అవుతున్నాయి. అసోసియేట్ అవుతున్నాయి అంటే ఒక దగ్గరికి వస్తాయి. ఎందుకు వస్తున్నాయి సార్, ఫర్ వాట్, ఫర్ రీజనల్ కోఆపరేషన్, ఫర్ రీజనల్ కోఆపరేషను. సో ఇరుగింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు ఏం చేస్తారు, ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ ఉంటారు, ఉప్పు అయినా పప్పు అయినా ఏదైనా. అట్లనే ఈ సౌత్ ఏషియాలో ఉన్నటువంటి దక్షిణ ఆసియా ఖండములో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక సభ్యత్వంగా ఒక గ్రూప్గా ఫామ్ అవుతున్నాయి. ఫర్ వాట్, ఎందుకని, ఫర్ రీజనల్ కోఆపరేషన్, సహకార సమైక్య అంటారన్నమాట, సహకార సమైక్య అంటారన్నమాట. సో ఒకరికొకరికి సహకరించట కొరకు రీజనల్ ప్రాంతీయ సమైక్య అంటారన్నమాట. సహకార సమైక్య కదమ్మా, ప్రాంతీయ సమైక్య. సో ప్రాంతీయ సహకారము లేకుంటే ప్రాంతీయ సమైక్య అంటారు. సార్క్ అంటే సౌత్ ఏషియన్, ఎస్ఏ అంటే సౌత్ ఏషియన్, ఏ అంటే అసోసియేషన్. ఎందుకు ఫామ్ అయినాయి అంటే ఫర్ వాట్, రీజనల్ కోఆపరేషన్, రీజనల్ కోఆపరేషన్ ప్రాంతీయ సహకారం కొరకు, ప్రాంతీయ సమైక్య కొరకు ఏర్పడినది. ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. సో షార్క్లో ఎందుకు చెప్తున్నారు అనేది మీకు తర్వాత అర్థమైంది. కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ జీకే క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం ఈ షార్క్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందని మనం చూస్తూ ఉన్నప్పుడు 1998 డిసెంబర్ 8న ఫామ్ అయింది. 1985 డిసెంబర్ 8న మనకి ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయింది, 1985 డిసెంబర్ 8న ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయింది అంటే మనకి బంగ్లాదేశ్లోని ఢాకా అనే ప్లేస్లో ఫామ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పేజ్ తీసుకో. సో షార్క్ను మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. షార్క్ అనేది మనకి ఎప్పుడు ఫామ్ అయింది ఏంటి అనే అంశాలు మనం చూసుకుంటున్నాం. సో షార్క్ అనేది 1985లో మనకి డిసెంబర్ 8న మనకి ఫామ్ అయిందని చెప్పుకున్నాం. ఎక్కడ ఫామ్ అయింది, బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఢాకాలో ఫామ్ అయింది. రైట్. ఇది ఫామ్ అయినటువంటిది మనకి 1985లో. అంటే నోట్ ఇక్కడ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, లేకుంటే ఫస్ట్ సమ్మిట్ సమావేశం ఎక్కడ జరిగిందంటే ఎక్కడైతే ఫామ్ అయిందో ఢాకాలో అక్కడనే జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత వచ్చరికి సెకండ్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది సార్ అంటే 1986లో భారతదేశంలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
భారతదేశంలో జరిగినటువంటి సార్క్ మొట్టమొదటి సంవత్సరం ఇప్పుడంటే 1986, ఎన్నోదంటే వరుస క్రమంలో రెండవది. రైట్. సార్క్కి సంబంధించి ఒక హెడ్ క్వార్టర్ అనేది కూడా మనకు ఉన్నది. సార్క్కి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సార్ అంటే ఇది మనకి కాఠ్మండ్లో ఉన్నది. నేపాల్ క్యాపిటల్ సిటీ మనకి కాఠ్మండ్. నేపాల్ రాజధానిలోని కాఠ్మండ్లో దీని యొక్క దేశ రాజధాని అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకున్నటువంటి అంశం అనమాట. అయితే సార్క్లో మొత్తము సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తం సార్క్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే మనకి 8 ఉన్నాయి. సో ఆ 8 ఏంటి సార్ అంటే మనకి గతంలో మనం ఏదైతే మనకి సబ్ కాంటినెంట్ అని చెప్పుకున్నామో అవే 8 దేశాలు వస్తాయి. చూడండి, నేపాల్, భూటాను, ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, నెక్స్ట్ వచ్చరికి పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. ఎన్ని వచ్చినాయి మనకి? 8 కంట్రీస్ వచ్చినాయి. వీటన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్? సింపుల్గా ఉన్నవాడు చెప్పండి సార్ అంటే జనరల్గా అందరూ చెప్తున్నాను. ఇది మన యొక్క మనం కనిపెట్టింది ఏం కాదు. రైట్, చూడండి ఒకసారి ఏమని చెప్తారు సార్ అంటే దీన్ని ఎంబీబీఎస్ ఇన్ ఏపీ అంటారు. ఎంబీబీఎస్ ఇన్ ఏపీ అంటారు అనమాట. ఎంబీబీఎస్ ఇన్ ఏపీ అంటే ఏంటిది? చూడండి, సింపుల్గా గుర్తుపడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఎంబీబీఎస్ ఇన్ ఏపీ అంటే వర్డ్ని కట్ చేద్దాం మనం. ఎం అంటే మనకి మాల్దీవులు, ఎం అంటే మాల్దీవులు. బి అంటే మనకి ఏంటి సార్ అంటే భూటాన్, బి అంటే భూటాన్. ఇంకొక బి అంటే ఏంటి సార్ అంటే బంగ్లాదేశ్, బంగ్లాదేశ్. ఎస్ అంటే శ్రీలంక వచ్చేసినాయి కదా. ఏం వచ్చినాయి? మాల్దీవ్స్ వచ్చేసినాయి. ఎం. బి అంటే భూటాన్ వచ్చింది, బంగ్లాదేశ్ వచ్చింది. ఎస్ అంటే శ్రీలంక వచ్చేసింది. ఇన్ అంటే ఐ అంటే ఇండియా, ఐ అంటే ఇండియా. ఎన్ అంటే ఎవరు? నేపాల్, ఎన్ అంటే నేపాల్, ఎన్ అంటే నేపాల్. ఏ అంటే ఎవరు? ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. పి అంటే పాకిస్తాన్. ఇలాగ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సబ్ కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీసే ఏమయ్యాయి? ఈరోజు మనకి ఒక కూటమిగా ఫామ్ అయ్యాయి. సహకారం, ఒకరినొకరు సహకారం చేసుకుందామని చెప్పేసి ఏర్పడినటువంటి కూటమిని మనము సార్క్ సమ్మిట్ అంటున్నాము. దాన్ని మనము ఎంబీబీఎస్ ఇన్ ఏపీ అంటారు. ఇది ఒక రకమైన జీకే క్వశ్చన్. ఇంకొకటి, సో అయితే మనకి సార్క్ దేశంలో మనకి 1985లో ఫామ్ అయింది కదా అన్నారు సార్. మరి స్టార్టింగ్లో మనకి ఫౌండింగ్ కంట్రీస్ ఎన్ని అంటారన్నమాట. ఫౌండింగ్ కంట్రీస్ అంటే ప్రారంభంలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయంటే 8 దేశాలు లేవు, 7 దేశాలే ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ స్టార్ మార్క్. సో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే మనకి ఫౌండింగ్ స్టేజ్ కంట్రీస్లో మనకి 7 ఉన్నాయి. మరొక కంట్రీ ఏంటి సార్ అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ అన్నప్పుడు మనకి ఎప్పుడు జాయిన్ అయింది సార్ అంటే మనకి 2007లో జాయిన్ అయింది. ఈ 2007లో జాయిన్ అవ్వడం వల్ల మొత్తం సభ్య దేశాలు 8గా మారినాయి. సార్ బాగానే ఉంది, మీరు ఫ్యాకల్టీ కాబట్టి చెప్తా ఉన్నారు, మాకు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? అందుకే కదా సార్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది. రైట్, చూడండి ఒకసారి. సార్క్ కంట్రీస్ అన్నప్పుడు ఏం రాస్తాం? SAARC, సార్క్ అని చెప్పేసి రాస్తాం. ఇప్పుడు మీరు 5 అనే నెంబర్ని ఎలా రాస్తారు? మీ ఫ్రెండ్స్ 5 రాయాలంటే ఇలా రాస్తారు, 5 రాయమంటే ఎలా అంటే ఎస్ అనేటువంటి వర్డ్ లాగా రాస్తారు 5 అనే నెంబర్ని. ఇక్కడ ఎస్ అంటే ఏంటిదంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు 5 అనమాట. అంటే 5ని రాయమంటే జనరల్గా 5 అనే నెంబర్ ఇలా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమంది మీరు కూడా ఉంటారు ప్రబుద్ధులు, ఇలా రాస్తారు 5 ఇలా రాస్తారు, అంటే ఎస్ లాగా రాస్తారు 5ని. రైట్. ఎప్పుడు ఫామ్ అయింది? 7 దేశాలు ఉన్నప్పుడు. ఆఫ్ఘనిస్తాన్ ఏ సంవత్సరంలో జాయిన్ అయింది సార్? చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు ఫామ్ అయింది, ఎప్పుడు జాయిన్ అయిందంటే 2007లో జాయిన్ అయింది. జీ నెంబర్ ఎంత? 7. జీ నెంబర్ ఎంత? 7. అంటే 7వ దేశం అనేది మనకి స్టారింగ్. దీన్ని బట్టి నేను చెప్పుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ అనేది 2007లో జాయిన్ అయింది. అంటే 8 అయినాయి. జాయిన్ అయిందంటే అంతకుముందు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఈ జీ అనే నెంబర్ నుంచి 2 ఆన్సర్స్ వస్తాయి మీకు. ఆఫ్ఘనిస్తాన్లో జీ తీసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ ఒక 7, ఒక యాడ్ అయింది కాబట్టి 8 అయింది. అంటే అంతకుముందు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. దిస్ ఈజ్ ద వర్డ్ చేంజింగ్ టెక్నిక్. సో డెరైవ్డ్ బై ది స్టార్ ఇండియా అకాడమీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నోట్. ఇంకోటి ఏంటి సార్ అంటే సాఫ్టా అనే పేరుతో మనం పిలుస్తాం. సాఫ్టా అంటే ఎస్ఏ అంటే సౌత్ ఏషియా, ఎఫ్ అంటే ఫ్రీ, టీ అంటే ట్రేడ్, ఏ అంటే అగ్రిమెంట్. దీన్ని ఏమంటారంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము అంటారు. తెలుగులో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని చెప్పేసి మనం పిలుస్తారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే అర్థం ఏంటి సార్ అంటే మన సార్క్లో ఉన్నటువంటి దేశాలు ఒక దేశం నుంచి మనం పాకిస్తాన్కి కానీ లేకుంటే శ్రీలంకకు కానీ ఒక దేశం నుంచి వస్తువుని ఎగుమతి చేసుకున్నా దిగుమతి చేసుకున్నా ఏముంటాయి సార్ అంటే ట్యాక్సెస్ ఉంటాయి, సుంకాలు ఉంటాయి అన్నమాట, ట్యాక్సెస్.
ఎవరైతే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ట్యాక్స్ విషయంలో కొంత ఎగ్జామ్షన్ అనేది మనకి ఉంటుందన్నమాట, ఎగ్జామ్షన్ ఉంటుంది. సో స్వేచ్ఛా వాణిజ్యం అంటే ఒక వస్తువుని మన భారతదేశం నుంచి ఎగుమతి చేసినా పాకిస్తాన్కి, లేకుంటే నేపాల్ నుంచి మనం దిగుమతి చేసుకుని, అంటే ఎక్స్పోర్ట్స్ చేసినా ఇంపోర్ట్ చేసినా సరే ఏం జరుగుతూ ఉంది సార్ అంటే ట్యాక్స్ విషయంలో ఎగ్జామ్షన్స్ ఇస్తూ ఉంటుంది. పన్నుల విషయంలో కొంత సడలింపు కనుక జరిగితే దాన్ని సాఫ్టా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. బాగానే ఉంది సార్. సాఫ్టా అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఇది 2005లో అమల్లోకి వచ్చింది. గతంలో అడిగాడు క్వశ్చన్ కూడా. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఎస్ అన్నప్పుడు సార్క్ అంటే 5 చెప్పుకున్నాము. ఇది కూడా సాఫ్టా అంటే ఎస్ అంటే 5గా చెప్పుకోవచ్చు. ఇలాగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనకి జీకే లెవెల్లో మనం సపరేట్గా చాలామంది జీకేన్గా చదువుతారు. అలా చదివితే గుర్తుండదు వాళ్ళకి. మనం ఏం చేస్తామంటే సబ్జెక్ట్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ జీకేని సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాం. లింక్ చేయటం వల్ల మర్చిపోతామా? మర్చిపోము. సో మనం జోగ్రఫీని బేస్ చేసుకొని హిమాలయ అన్నప్పుడు పైన 2 కంట్రీస్, తర్వాత మనకి కింద 2 కంట్రీస్. సో పాకిస్తాను తర్వాత బంగ్లాదేశ్ 2 కూడా ముస్లిం కంట్రీస్. తర్వాత మనకి అప్పటి పక్కన ఆఫ్ఘనిస్తాన్ కూడా ముస్లిం కంట్రీస్. మధ్యలో మన భారతదేశం అతిపెద్ద దేశం మనకి. ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఎంబీబీఎస్ ఇన్ ఏపీ అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది మనకి జీకేకి సంబంధించి. రైట్, అయిపోయిందా సార్? సో రేంజ్లో ఉంటుంది, మామూలుగా ఉంటుంది మనకి. సో ఫుల్ డీటెయిల్డ్ ఇస్తాను, మీకు వరియాల్సిన పని లేదు. ఈ సార్క్ సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పటి వరకు ఎన్ని సమావేశాలు జరిగినవి, ఎన్ని క్యాన్సిల్ అయినాయి అని మనం చూస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎన్ని సమావేశాలు జరిగినాయి సార్ అంటే 18 సమావేశాలు కంప్లీట్ అయినవి. ఇంకోటి సార్క్ సమావేశాలు ఎన్ని జరుగుతూ ఉంటాయి అంటే 2 సంవత్సరాలకు ఒకసారి బయాన్యువల్ కాన్ఫరెన్స్ అంటారు. దిస్ ఈజ్ ద బయాన్యువల్ కాన్ఫరెన్స్ అంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి సార్క్ సమావేశాలు. సో 18 కాన్ఫరెన్స్లు అయిపోయినవి. మనకి 19వ కాన్ఫరెన్స్ మనకి జరగాల. 19వ కాన్ఫరెన్స్ మనకి ఎక్కడ జరగాలి సార్ అంటే పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో మనకు జరగాలి. ఇక్కడ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరగాలి. ఎప్పుడు సార్ అంటే ఇది 2016. అంటే ఇది ఎప్పుడు మనకి 2014. సో ఇది ఎక్కడ మనకి పాకిస్తాన్కి సంబంధించింది. ఏం జరిగింది 2016 నవంబర్ నెలలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఊరి అటాక్ అని చెప్పేసి మనం చెప్పుకోండి. ఎల్ఓసి రీజన్ అనమాట. ఇప్పుడు ఎల్ఏసి ఈ రీజన్ కదా, ఎల్ఓసి మీకు చివరిలో చెప్పిన తర్వాత మళ్ళీ క్లారిటీ వస్తుంది, మీకు అన్నీ చెప్తాను. సో ఈ ఎల్ఓసి రీజన్లో మనకి ఊరి అనే ఒక ప్లేస్ ఉంటుంది. 2016 నవంబర్ నెలలో పాకిస్తాన్ టెర్రరిస్టులు మనకి జమ్మూలోని ఊరి అనేటువంటి ప్లేస్లో మనకి టార్గెట్ చేస్తారు. ఊరి అంటారన్నమాట, యుఆర్ఐ ఊరి అంటారన్నమాట. ఈ ఊరి అనేటువంటి ప్లేస్ మీద టార్గెట్ చేయడం వల్ల ఏం జరిగింది సార్ అంటే భారతదేశం ఏం చేసిందంటే మోడీ గవర్నమెంట్ వచ్చింది కదా. సో ఈ ఏదైతే సార్క్ సమావేశాలు ఉన్నాయో 19వ సమావేశం అనేది జరగకుండా దీన్ని మనకి మేము రావట్లేదని చెప్పి చెప్పగానే మనతో పాటు ఇరాన్ కంట్రీ వాళ్ళు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ వాళ్ళు చాలామంది కూడా ఈ సార్క్ సమావేశాలు రద్దు చేయాలి, పాకిస్తాన్ యొక్క టెర్రరిజం అనేది తగ్గించాలి అని చెప్పేసి ఎప్పుడైతే భారతదేశం దీన్ని అపోజ్ చేస్తూ ఉందో మిగతా దేశాలన్నీ కూడా దీన్ని అపోజ్ చేశాయి. అంటే 2016లో జరగాల్సినటువంటి కాన్ఫరెన్స్ మనకి 19వ కాన్ఫరెన్స్ 2016. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే చూడండి, 2016 అన్నప్పుడు ఇది 9 నెంబర్ని ఇలా రాసుకోవచ్చు, ఇలా 6 అని రాసుకోవచ్చు. ఒకటి ఏది గుర్తుపెట్టుకున్నా సరే మీకు చాలా ఈజీ అనమాట. 19, 6 అనమాట. ఇక నెక్స్ట్ 20వ కాన్ఫరెన్స్ జరగాలి. 20వ కాన్ఫరెన్స్ 2 సంవత్సరాలు కలుపుకుంటే 2018. ఎక్కడ జరిగింది సార్? ఎక్కడ జరగలేదు. సరే 21వ సమావేశం మనం తీసుకుందాము 2020. ఇప్పుడు వచ్చేసాం. సో 2020 మనకి నెక్స్ట్ మంత్ మనకి నవంబర్లో మనకి జరగబోతున్నాయా? జరగట్లేదు. అంటే మనకి ఈ సార్క్ సమావేశాలు అనేవి 18 సమావేశాలతో ఆగిపోయింది. ఇప్పుడు 2016లో జరగాల్సినటువంటి 19వ సమావేశము పాకిస్తాన్లో మనకి జరగలేదు. సో ఒకవేళ నెక్స్ట్ 2018 జరిగితే ఎక్కడ జరగాల? ఎవరు దీనికి ఏమైనా లాటరీ ఏమైనా వేస్తారంటూ ఉండరు. ఆల్ఫాబెటికల్ లెటర్స్ రాస్తారనమాట. మనం ఏదైతే మనకి సార్క్ కంట్రీస్లో 8 మెంబర్స్ కంట్రీస్ ఉంటాయో దాని మీద మనకి వేస్తారనమాట. పి తర్వాత నెక్స్ట్ లిస్ట్ ఏమొస్తుంది? PQRS వస్తుంది. ఎస్ అంటే శ్రీలంకలో జరగాల. జరిగినాయా? జరగలేదు. పోనీ 2020లో జరుగుతాయి శ్రీలంకలో? ఇంకా కన్ఫామ్ అనేది జరగలేదు. అంటే నెక్స్ట్ కనుక 2020లో జరగకపోయినా సరే ఎప్పుడైనా జరిగినా సరే ఎక్కడ జరగాల? శ్రీలంకలో జరగాలి. ఎందుకంటే పి తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ లెటరు ఎస్ కాబట్టి. మరి 2014, 18వ సమావేశం ఎక్కడ జరిగింది? పి కన్నా ముందు లెటర్ ఎన్ అనమాట. ఎన్ కదా. ఎన్ అంటే మనకి నేపాల్లో జరిగి వచ్చింది మనకి సమావేశం. నేపాల్లో జరిగింది. ఎన్ తర్వాత నెక్స్ట్ లెటర్ పి తర్వాత నెక్స్ట్ శ్రీలంక. సో ఇలాగా కరెంట్ అఫైర్స్ని మనము గుర్తుపెట్టుకోవాలి. సో మనకి మొత్తం ఎన్ని సమావేశాలు కంప్లీట్ అయినాయి?
18 కంప్లీట్ అయినాయి. 19 జరిగిందా? జరగలేదు. 20 జరిగిందా? జరగలేదు. 27 జరిగిందా? జరగలేదు. సో నెక్స్ట్ ఎక్కడ జరగాలి? జరిగితే మనకి శ్రీలంకలో జరగాలి. ఇది మనకున్నటువంటి అంశం. మీరు న్యూస్ అనేది ఫాలో అవ్వాలి. ఇంకా అయిపోవాలి సార్క్కి సంబంధించి. ఇక సార్క్కి సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మోడీ గారు 2014లో మనకి బీజేపీ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ నోడించి మనకి పదవిలోకి వచ్చింది. పదవిలోకి వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్కి సంబంధించిన అంశాలు మనం తీసుకుంటా ఉన్నప్పుడు మోడీ ప్రమాణ స్వీకారానికి ఎవరిని పిలిచారు సార్ అంటే సార్క్ కంట్రీస్ మెంబర్స్ని ఇన్వైట్ చేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మోడీ ప్రమాణ స్వీకారానికి ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చాడు సార్ అంటే సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్కి ఈయన ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. తర్వాత వచ్చరికి మోడీ గారు మొన్న 2020కి వద్దాం. 2020 మనకి మార్చి నెలలో మనం చూస్తూ ఉన్నప్పుడు కోవిడ్-19తో మన దేశం అంతా లాక్డౌన్ వెళ్ళిపోయింది. తర్వాత మనకి జనతా కర్ఫ్యూ ఏప్రిల్ 22న పెట్టుకున్నాం. 2020 ఏప్రిల్ నెలలో మోడీ గారు ఏం చేశారు సార్ అంటే వీడియో కాన్ఫరెన్స్ అనేది మనకి పెట్టాడు. వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి షార్క్ ఫండ్ అనేది మనకి కోవిడ్-19 రిలీఫ్ కోసము షార్క్ ఫండ్ అనేది మనకి ఏర్పాటు చేశాడు. సో దీనికి సంబంధించిన అన్ని విషయాలు మనం చూద్దాం. రైట్. సో కోవిడ్-19తో దేశం సఫర్ అవుతా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ పిలుపు మేరకు మనకి ఏమొచ్చిందంటే సో మనకి ఏప్రిల్ 10న మనకి సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి ఏం చేస్తాం సార్ అంటే ఒక ఫండ్ని ఏర్పాటు చేశాం. సో ఈ ఫండ్లో మొత్తం కాస్ట్ ఎంత అని మనం తీసుకుంటా ఉన్నప్పుడు $21.8 మిలియన్. కింద ఇచ్చాను చూడండి, 21.8 అనమాట. $21.8 మిలియన్. ఇంత పెట్టారు, 21.8. ఇది మనకి షార్క్ ఎమర్జెన్సీ ఫండ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ షార్క్లో ఎమర్జెన్సీ ఫండ్లో ఎక్కువ ఎవరు ఇచ్చారు సార్ అంటే ఇండియా ఇచ్చింది $10 మిలియన్ ఇచ్చింది. సెకండ్ శ్రీలంక. సో పాకిస్తాన్ పిఏకే పాక్ అని రాస్తే 3 అక్షరాలు ఉంటాయి. థర్డ్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది. ఎంత వచ్చింది మనకి? $3 బిలియన్. అంటే మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ మనం చెప్తున్నాను మీకు అంతే. సో ఇండియా అన్నప్పుడు మనకి ఇట్లా రాస్తాం కదా, ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉంది. సెకండ్ ప్లేస్లో ఎవరన్నారు? సెకండ్ అంటే శ్రీలంక ఉంది. థర్డ్ ప్లేస్లో 3 అంటే మొత్తం లెటర్స్ ఉంటాయి, 3 లెటర్స్ ఉంటాయి. దట్ ఈస్ ద పాకిస్తాన్. $3 బిలియన్స్ ఇచ్చేసింది. సో ఇలాగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఒకవేళ మనకి కరెంట్ రిలేటెడ్గా మనకి క్వశ్చన్ ఇవ్వాలని అనుకున్నప్పుడు మొత్తం మనకి ఎంత బడ్జెట్ ఉన్నది మనకి ఈ షార్క్కి సంబంధించినటువంటి ఫండ్ అంటే 21.8. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇండియా ఉంది, తర్వాత శ్రీలంక, పాకిస్తాన్ ఉంది. ఇది ఇట్లా ఎందుకు చెప్తాను సార్ అంటే గ్రూప్ 1 వాళ్ళు డిస్క్రిప్టివ్ రాయాలి. యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు డిస్క్రిప్టివ్ రాయాలంటే వాళ్ళ మైండ్లో ఇవన్నీ డేటా ఉండాలి. సో నేను గ్రూప్ 1 రాసినప్పుడు డేటాని ఇలానే గుర్తుపెట్టుకున్నాను కాబట్టి ఈ టెక్నిక్స్ని మీకు వాడుతూ ఉన్నాను. అప్పుడు మనం ఏమో రాసుకోవచ్చు ఈజీగా. స్టాటిస్టికల్ డేటా ఫస్ట్ ప్లేస్లో ఇండియా, శ్రీలంక మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదనమాట. సో మనం అందరిని గుర్తుపెట్టుకుని ప్యాకేజ్ ఇస్తున్నాం కాబట్టి ఇలాగ మీకు బాగా పనికొస్తాం. ఇది మనకి సో మనము సబ్ కాంటినెంట్స్ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్ కూడా మనం ఇచ్చేసాము. నోట్ ఇంకొకటి, షార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రీజనల్ సెంటర్ ఎక్కడుంది సార్? SAAR షార్క్ రీజనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ లేకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఎక్కడుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రఫీని బేస్ చేసుకొని మనకి డిజాస్టర్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది, దాంట్లో మనం చెప్పుకుంటాం. సో మనకి షార్క్ రీజనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఎక్కడంటే మనకి గుజరాత్లో మనకున్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా అంటే షార్క్లో మొత్తం 8 దేశాలు ఉంటే అది కూడా ఎక్కడుందంటే ఇండియాలో ఉన్నది. ఇండియాలో కూడా ఎక్కడ ఉన్నదంటే మనకి గుజరాత్లో ఉంది. అందుకే మోడీ గారు ఏం చేశారు? ఇన్వైట్ చేసినారు. సరదాగా చెప్పుకుంటున్నాం. ఇది సబ్ కాంటినెంట్కి సంబంధించిన సమాచారము. జీకే ఇచ్చాను, కరెంట్ అఫైర్ ఇచ్చాను. ఓ రీల్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది అనమాట. రైట్. సార్క్ కంట్రీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇచ్చేసాను. సో నేపాల్ 1, భూటాన్ 1, ఇండియా 3, శ్రీలంక 4, మాల్దీవులు 5, ముస్లిం కంట్రీస్ వస్తున్నాం, పాకిస్తాన్ 5, బంగ్లాదేశ్ 6, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ 7 అనమాట. ఇవన్నీ కూడా మనకి షార్క్ కంట్రీస్ అనమాట. మీకు ఒక ఇమేజ్ రూపంలో కూడా మంచిగా పెట్టాను. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి చాలా ప్రాముఖ్యమైన క్వశ్చన్, పెనిన్సులార్ అనేటువంటి ప్రాంతం. ద్వీపకల్పము అంటారు. సో ద్వీపకల్పం అంటే అర్థం ఏంటంటే 3 వైపులా నీరు ఉంటుంది. ఇక్కడ అది పాయింట్. ఇక్కడ 3 వైపులా నీరు ఉంటుంది. అంటే ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఇక్కడ వాటర్ కంటెంట్ ఉంటుంది. తర్వాత ఇండియన్ ఓషన్ ఉంటుంది, ఇది మనకి సౌత్ పొజిషన్లో, ఇది ఈస్ట్ పొజిషన్. వెస్ట్ పొజిషన్ తీసుకుంటా ఉన్నప్పుడు మనకి అరేబియన్ సీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే మొత్తం ఎటువైపున చూసినా 3 భాగాలు. అంటే ఈస్ట్ ఇది మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్లో వాటర్ బాడీ ఉందా? లేదు. అంటే ఇక్కడ
దేన్ని ద్వీపకల్పం అంటాం సార్, దేన్ని పెనిన్సులార్ అంటామంటే 3 sides వాటర్ బాడీ. నెంబర్ 1 ఈస్ట్లో, సౌత్లో, వెస్ట్లో, అది ఏ డైరెక్షన్ కావచ్చు. 3 sides వాటర్ బాడీ ఉండి ఒక సైడ్లో ల్యాండ్ మాస్ అంటారు. మరొక ప్రాంతంలో భూభాగం కనుక ఉన్నట్లయితే దాన్ని ద్వీపకల్పం అంట. అంటే ఇలా రాసుకోండి, ఏంటంటే 3 వైపులా నీరు ఉండి ఒకవైపున గనక భూభాగం గనక ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం, ద్వీపకల్పము అంటారు. ఇది జనరల్గా భారతదేశం అనేది ఒక అతిపెద్ద ద్వీపకల్పంగా చెప్పుకోవచ్చు. ఇది గతంలో అడిగినటువంటి క్వశ్చన్. ప్రపంచంలోని ఎన్నో అతిపెద్ద ద్వీపకల్పము భారతదేశం సార్ అంటే 3వ అతిపెద్ద ద్వీపకల్ప దేశము. సో 3వ అతిపెద్ద ద్వీపకల్ప దేశము అన్నప్పుడు మొదటిది, వెరీ గుడ్ క్వశ్చన్. సో దాని గురించి మళ్ళీ చెప్తే ముందు ఇంకొకటి పాయింట్ చెప్తాను. ఇక్కడ దీవి అంటే అర్థం ఏంటో, ద్వీపం అంటే ఏం చెప్పుకున్నాము, 3 వైపులా నీరుండి ఒకవైపున కనుక ల్యాండ్ భూమి కనుక ఉన్నట్లయితే దాన్ని ద్వీపకల్పం అన్నాం. మరి దీవి అంటే ఏంటిది, చూడండి ఇక్కడ చుట్టూరు కూడా ఏముంటాయి సార్ అంటే నీరు ఉంటుంది. చుట్టూరు కూడా ఏముంటుంది, నీరు ఉంటుంది. ఎక్కడ చూసినా సరే మనకి చుట్టూరు అన్ని వైపులు అనమాట 4 డైరెక్షన్స్లో వాటర్ ఉంటుంది. ఇక్కడ ఈస్ట్లో వాటర్ ఉన్నది, వెస్ట్లో వాటర్ ఉంది, తర్వాత వచ్చరికి మనకి నార్త్లో వాటర్ మనం చూస్తూ ఉంటాం, సౌత్లో వాటర్ ఉంటుంది. అన్ని వైపులా కూడా నీరు కనుక ఉన్నట్లయితే దిస్ ఈజ్ ద అన్ని వైపులా. సో అన్ని వైపులా, సో వాటర్ బాడీ ఎన్సర్క్యులేట్ ఇన్ ది ఆల్ ది డైరెక్షన్స్. అన్ని వైపులా కనుక నీరు కనుక ఉన్నట్లయితే దాన్ని మనము దీవి అంటారు. అతిపెద్ద దీవి ఏంటి అనేది కూడా అన్ని మనం చూస్తాము. రైట్, ఈ ద్వీపకల్పానికి సంబంధించి భారతదేశము 3వది అని చెప్పుకున్నాం కదా, 3rd లార్జెస్ట్ అని చెప్పుకున్నాం. సో మొట్టమొదటిది ఏంటి సార్ అంటే ఇది మనకి చూడండి. సో ప్రపంచంలోని అతిపెద్ద మనకి ద్వీపకల్పము ఏంటి, పెనిన్సులార్ ఏంటి సార్ అంటే అరేబియా అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అరేబియన్ పెనిన్సులార్ అంటారు. ఏంటిది పెనిన్సులార్ అంటే ఏమంటా, 3 వైపులా నీరు ఉండాలి కదా. ఇక్కడ చూడండి, ఇటుపక్క నీరున్నది, ఇటుపక్క నీరున్నది, అన్ని వైపులా నీరు అనేది లేకుండా ఒక్క ల్యాండ్ ఏరియాలో మాత్రం, ఇక్కడ ఈ భాగంలో మాత్రమే ల్యాండ్ ఉన్నది. అంటే చుట్టూరు ఐలాండే కాదు ఇది, ఎందుకని 3 వైపులా మాత్రం నీరు ఉంది, ఒకవైపు ఏముంది మనకి ల్యాండ్ ఉన్నది. ఇలాంటిది మనకి ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపకల్పము. వెరీ వెరీ ఇంపార్టెంట్. లార్జెస్ట్ పెనిన్సులార్ కంట్రీ ఇన్ ఇండియా ఇస్ ద అరేబియన్ పెనిన్సులార్. ఇక్కడ మీకు ఓల్డ్ జాగ్రఫీ ఎస్పెషల్లీ గ్రూప్ 1, తర్వాత మనకి తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 2 వాళ్ళకి పనికొస్తున్నటువంటి అంశం అనమాట. ఇక్కడ ఏంటి సార్ అంటే చూడండి, జాగ్రత్తగా చెప్తాను. ఇక్కడ మనకి అరేబియన్ సీని మనం తీసుకుంటూ ఉన్నప్పుడు రెడ్ సీ అనేటువంటిది ఒక సముద్రం మనకు కనిపిస్తుంది, ఎర్ర సముద్రం. దీన్ని ఏమంటాం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటారన్నమాట. ఏడెన్ అంటే ఏడెన్ గార్డెన్ అంటారనమాట. సో రెడ్ సీ అనేటువంటిది ఏంటంటే ఎర్ర సముద్రము, తర్వాత ఎడెన్ అనమాట. ఎర్ర ఎడెన్ అని గుర్తుపెట్టుకోండి. ఎర్ర సముద్రం ఏడెన్ అనమాట, ADEN ఎడెన్, ఏడెన్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్, తర్వాత రెడ్ సీ. ఈ గల్ఫ్ ఎందుకు అంటారు ఇవన్నీ కూడా మీకు తర్వాత చెప్తాను. తర్వాత వచ్చరికి ఇక్కడ ఏముంటుంది, పెనిన్సులార్ అంటారు. అక్కడ ఏముంటుంది, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఉంటుంది. పెన్నుతో ఏం రాస్తారు, ఓమ్ అని రాస్తారు పెన్నుతో, అంతే కదా. ఓమ్ అంటే ఒమన్ అని, పెన్ అంటే పెనిన్సులార్ అనమాట. అంటే పెనిన్సులార్కి ఇక్కడ ఉంటుంది మనకి, ఒమన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి పెన్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ రెడ్ ఉంటుంది, రెడ్ సీ అంటే, దాని అర్థం ఏమన్నా ఎర్ర సముద్రం ఎడన్ అంటారు అనమాట. అలాగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు నేను చెప్పే షార్ట్ కట్స్ అన్నీ కూడా మీకు ఊరిక ఫస్టే మీకు సబ్జెక్ట్ పట్ల ఉన్న భయాన్ని తీసేయటమే, కానీ తర్వాత ఆటోమేటిక్గా మీకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మీరు అంతా కూడా మ్యాప్ పాయింటింగ్ తీసుకెళ్ళి చదువుతూ ఉంటే చాలా ఈజీగా గుర్తుంటూ ఉంటుంది. పెన్ అనగా పెనిన్సులార్, ఓమ్ అని చెప్పేసి ఒమన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇలాగా సింపుల్గా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ది, ప్రపంచంలో అతి పెద్దది. రెండవది ఎవరంటే మనకి ఇండో చైనా అంటారన్నమాట. ఇండియా మరియు భారత్, చైనా మరియు భారత్ లేకుండా ఇండో చైనా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, రెండింటిని కలిపి. చూడండి మనకి భారతదేశం ఇదంతా కూడా మనకి ఇదంతా కూడా భారతదేశం సంబంధించింది అంతా కూడా. సో భారతదేశానికి మనకి ఈ ప్రదేశంలో ఇక్కడ అంతా కనిపిస్తుంది, కానీ ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా కూడా, ఇది భారతదేశం. ఇక కొంత భాగం ఇదంతా మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ వస్తూ ఉంటాయి మనకి. సో అరుణాచల్ ప్రదేశ్, తర్వాత నాగాలాండ్, మణిపూర్, మిజోరాం ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది మనకి భారతదేశానికి సంబంధించిన ప్రాంతం అనమాట. ఇదంతా మయన్మార్కి సంబంధించింది, థాయిలాండ్, తర్వాత ఇదంతా కూడా మనకి చైనాకి సంబంధించిన అంశాలు అనమాట. చైనాకి ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం సార్ అంటే, ఎటువైపు చూసినా సరే నీరు కనిపిస్తాం. చూడండి, ఈస్ట్లో వాటర్ ఉంది, వెస్ట్లో వాటర్ ఉంది, సౌత్లో వాటర్ ఉంది, ఇటుపక్క వాటర్ ఉందా లేదు, నార్త్లో వాటర్ ఉందా లేదు. సో అందువల్ల మనకి దీన్ని ద్వీపకల్పం అంటాము. ఇండో చైనా పెనిన్సులార్ అనేది 2nd లార్జెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాసుకుందాం మొట్టమొదటిసారిగా. ఫస్ట్ది ఎవరు అన్నప్పుడు అరేబియన్ పెనిన్సులార్ ఫస్ట్ది.
రెండవది ఇండో చైనా పెనిన్సులార్ రెండవది. ఇక మూడవది వచ్చరికి భారత్ పెనిన్సులార్, భారత్ ద్వీపకల్పం అంటారు అనమాట. క్వశ్చన్ అడుగుతాడు సార్ అంటే 3 రకాల క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకటి భారతదేశం అనేది డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట, ఇలా అడుగుతాడు డైరెక్ట్ క్వశ్చన్. భారతదేశం అనేది 3వ అతిపెద్ద ద్వీపకల్ప దేశం అంటాడు. లేకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి ద్వీపకల్ప దేశాలని వరుస క్రమంలో అమర్చండి అంటాడు. అప్పుడు ఇలా పెట్టుకోవాలి. అరేబియా అన్నప్పుడు ఏం రాస్తాం మనం, ఏతో స్టార్ట్ చేస్తాము, అరేబియన్ అనమాట. ఏ ఫస్ట్ లెటర్, తర్వాత ఇండో చైనా. ఇండో చైనా ఉన్నారు 2 దేశాలు ఉన్నాయి కాబట్టి సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే ఇండో చైనా 2 ఉంటాయి. 2 అక్షరాలు 2 కంట్రీస్ అనమాట అక్కడ, అలా గుర్తుపెట్టుకోవచ్చు ఇది. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి దీవి అన్నప్పుడు మనకి 3 వైపులా మనకి నీరుంటే దాన్ని దీవి అన్నాం కదా. సో ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపఖండము ఏంటి అని చెప్పేసి గతంలో అడిగాడు. అతిపెద్ద ద్వీపఖండం ఏంటంటే ఆస్ట్రేలియా. చూడండి ఆస్ట్రేలియా చూడండి, అన్ని వైపుల నీరు ఉందా లేదా, అన్ని వైపుల కనుక నీరుంటే మనం ఏమంటాం, దాన్ని దీవి అంటారు, దీవి అంటారు. సో ఇదేంటిది మళ్ళీ కూడా దేశం అనమాట, దేశం. తర్వాత దీనికి పేరు ఏంటంటే ఖండము అంటారు. చూడండి దిస్ ఈస్ ద కాల్డ్ యాజ్ ఏ ఐలాండ్, దిస్ ఈస్ ద కంట్రీ అండ్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ కాంటినెంట్. సో లార్జెస్ట్ మనకి కాంటినెంట్ అయినటువంటి కంట్రీ ఏమైనా ఉన్నదా సార్ అంటే ఐలాండ్ కంట్రీ, లార్జెస్ట్ కాంటినెంటల్ ఐలాండ్ కంట్రీ, దిస్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంటల్ ఐలాండ్ కంట్రీ, దట్ ఇస్ ద ఆస్ట్రేలియా. ఇది క్వశ్చన్. ప్రపంచంలోని అతిపెద్ద ఖండ దేశ దీవి ఏది, ఇది పాయింట్. ప్రపంచంలోని అతిపెద్ద ఖండ దేశ దీవి, లార్జెస్ట్ కాంటినెంటల్ ఐలాండ్ కంట్రీ ఇస్ ద ఆస్ట్రేలియా. ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ కంట్రీ అనమాట. సో ఇది మనకున్నటువంటి ఐలాండ్కి సంబంధించినట్టు అంశాలు అనమాట. రైట్, ఇది ఉన్నటువంటి అంశాలు. చాలా సబ్జెక్ట్ ఇచ్చాను. ఇక నెక్స్ట్ పాయింట్ అంతా కూడా ఏం చేస్తామంటే మనము లొకేషన్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు నేనేం చెప్పానంటే జస్ట్ నేమ్స్ మీదనే ఆగిపోయాను నేను అంతా కూడా. సో జోగ్రాఫర్స్ ఏమో సబ్ కాంటినెంట్ అన్నారు, తర్వాత భారతదేశ కాంటినెంట్ ఏమో ఇండియా, దట్ ఈస్ భారత్ అన్నది, తర్వాత పెనిన్సులార్ కంట్రీ అన్నారు, ఐలాండ్స్ అన్నారు, అన్నీ చూసుకుంటూ వచ్చి మనం సమ్మరైజ్ చేసుకుంటూ వచ్చాము. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఏముంటుంది సార్ అంటే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్కి సంబంధించి ప్యూర్ బేసిక్ సబ్జెక్ట్ చెప్పుకుంటూ దాని నుంచి మనం ఇంకా డెప్త్గా అనేది మనం వెళ్తూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.